ప్రభుజీ నామ సంకీర్తన 11 మినిట్స్ అయిందండి. ఓకే. అంతసేపు ఉండ చేయాలా అండి? యాక్చువల్లీ నేను కొద్దిగా మెల్లగా చేశాను. హరే కృష్ణ. నేను యాక్చువల్గా అయితే 7 నిమిషాల్లో ఒక మాల అవుతుంది. ఓకే, నేను చాలా ఓకే మెల్లగా చేయడానికి ప్రయత్నించాను. కొద్దిగా మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అంటూ ఈ వేలో చేస్తే 7 నిమిషాల్లో అయిపోతుంది. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ. హరే దండవత్ కృష్ణ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. దండత్ ప్రణామ్. సో నాతో పాటు అందరూ ప్రార్థన చేయండి. ఒక నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండత్ ప్రణామ్. ఓం హరే కృష్ణ ప్రభుజీ జ్ఞానతిమిరంధస్య దండవత్ ప్రణామ్. జ్ఞానాంజనాశలాక్యం చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీదపదకమలాం శ్రీగురు వైష్ణవాంస శ్రీరూపం సాగజాతం సాగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం శ్రీరాధాకృష్ణ श्री राधाकृष्ण पाद सागन ललित श्री विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशचारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतुसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। हरे कृष्ण హరే కృష్ణ. हरे कृष्ण హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే సో కృష్ణ. హరే మనము 8వ హరే కృష్ణ అధ్యాయంలో ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండత్ ప్రణామ్. 8వ అధ్యాయంలో ఏ శ్లోకం గురించి చర్చించుకోబోతున్నాం ఈరోజు? 14వ శ్లోకం. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. సో నిన్న 12, 13 అయిపోయాయి. సో చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయం. సో ఒకసారైనా ఇలా ఇంత గొప్ప అధ్యాయం వినడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం చేసేటటువంటి భక్తి మొత్తానికి కూడా గమ్యస్థానం ఏదై ఉండాలో మనకి చాలా ప్రిసైజ్గా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేటటువంటి అధ్యాయం అనమాట. ఏ విధం మనం చేసేటటువంటి మనం నేర్చుకునేటటువంటి జ్ఞానము అలాగే భక్తి ఇవన్నీ మనకి ఎందుకు పనికి రావాలో చెప్పేటటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ అధ్యాయం అన్నమాట ఇది. ఓకే, సో ఆ అధ్యాయం గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. ఓకే, సో నాతో పాటు అందరూ చెప్పండి. అనన్యచేతాః సతతం అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః యో యో మాం మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. నిత్యయుక్తస్య యోగినః. ఓకే, సో అనువాదము కల్పన మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. అనువాదము: ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుక్త సేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ ఇక్కడి వరకు చదవండి భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ దండవత్ ప్రణామ్. భాష్యం బై శ్రీల ప్రభుపాద్. భాష్యం: దేవాది దేవుని భక్తి యోగముతో సేవించు శుద్ధ భక్తులు పొందు పరమగమ్యమును ఈ శ్లోకమున ముఖ్యముగా వివరించుచున్నది.
గడిచిన అధ్యాయపు శ్లోకములందు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులనడి 4 రకములైన భక్తులు పేర్కొనబడిరి. కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము వంటి వివిధ ముక్తి విధానములు కూడా వివరింపబడినవి. ఈ యోగ విధానములు భక్తిని కొద్దిగా కలిగి ఉన్నను ఈ శ్లోకమునందు ప్రత్యేకించి జ్ఞాన, కర్మ, హఠాది ఎట్టి మిశ్రమము లేని శుద్ధ భక్తి యోగమును ప్రత్యేకించి పేర్కొనబడినది. అనన్య చేత అను పదముతో సూచింపబడినట్లు శుద్ధ భక్తి యోగమునందు భక్తుడు శ్రీకృష్ణుని తప్ప మరేదిని వాంఛింపడు. బ్రహ్మజ్యోతి నందు ఐక్యము కావాలనని గాని భవబంధముల నుండి విముక్తిని పొందవలనని గాని మరేదిని గాని శుద్ధ భక్తుడు వాంఛింపడు. కనుకనే శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 19.149 నందు శుద్ధ భక్తుడు నిష్కాముడుగా పిలువబడెను. అనగా స్వలాభము కొరకు ఎట్టి వాంఛను కలిగి ఉండడు. పరమశాంతి అతనికి తప్ప స్వార్థలాభము కొరకు యత్నించు వారికి లభింపదు. జ్ఞాన, కర్మ లేదా హఠయోగులు ఏదియో కొంత స్వార్థమును కలిగి ఉన్నను శుద్ధ భక్తుడు దేవాది దేవుని ప్రియమునకు అన్యమైన దేనిని కోరడు. కనుకనే తన పట్ల నిశ్చలమైన భక్తి గల వారికి తాను సులభముగా లభించునని భగవానుడు తెలియజేయుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కోట ఉషా మాతాజీ, ఇక్కడ వరకు చదవండి. ఇంతవరకు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుద్ధ భక్తుడు సదా శ్రీకృష్ణకు గల వివిధ రూపముల్లో ఏదైనా ఒక దాని ద్వారా భక్తియుక్త సేవయందు నెలకొని ఉండును. శ్రీకృష్ణకు శ్రీరాముడు, నృసింహుడు వంటి వంశరూపములు మరియు స్వాంశ రూపములు స్వాంశ రూపములు మరియు అవతారములు అనేకము కలవు. దేవాది దేవుని ఈ దివ్య రూపములలో ఏదో ఒక దాని యందు ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో భక్తుడు తన మనస్సును నెలకొల్పవచ్చును. ఇతర యోగాభ్యాసకులు పొందు వివిధ కష్టములను అటువంటి భక్తుడు ఎన్నడూ పొందడు. భక్తి యోగము మిక్కిలి సరళము, పవిత్రము, సులభము. ఎవరైనను హరే కృష్ణ మహామంత్ర జపముతో అట్టి భక్తిని ఆరంభింపవచ్చును. భగవానుడు అందరి పట్ల దయని కలిగి ఉండును. కానీ ఇదివరకే వివరింపబడినట్లు అచంచలమైన మనస్సుతో తనను సర్వదా సేవించు వారి పట్ల అతడు ప్రత్యేకమైన దయను చూపుతుండును. అందరి దయను కలిగి ఉంటారు. కానీ ఇదివరకే వివరింపబడినట్లు అచంచలమైన మనస్సుతో తనను సర్వదా సేవించే వారి పట్ల అతను ప్రత్యేకమైన దయను చూపిచుండును. అట్టి భక్తులకు అతడు అనేక విధములుగా తోడ్పడుచుండును. కనుకనే సంపూర్ణ శరణాగతుడు దేవాది దేవుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడు దేవాది దేవుని యథార్థముగా ఎరుగగలడని కఠోపనిషత్తు 1.223 తెలుపుతున్నది. యామేవైష వృణుతే తేన లభ్యస్తస్వేష ఆత్మా వివృణుతే తానుం స్వాం. భగవద్గీత 10 అంటారు ప్రభుజీ. 10 యందు చెప్పబడినట్లు భక్తుడు అంత్యమున తన ధామమును పొందగలిగినట్లుగా భగవానుడు అట్టి భక్తునకు తగిన బుద్ధిని ప్రసాదించును. దదామి బుద్ధి యోగం తం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సంధ్యా మాతాజీ. పర్వాలేదు మాతాజీ. సంధ్యా మాతాజీ ఇక్కడ వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రద్ధ భక్తిని ప్రత్యేక లక్షణమేమనగా అతడు ఎప్పుడు నిశ్చలమైన భక్తితో దేశకాల పరిస్థితులను పట్టించుకొనక శ్రీకృష్ణుని సదా స్మరించుచుండును. భక్తుడైన వాణి భక్తి అందు ఎట్టి అవరోధములు కలగకూడదు. అతడు ఏ ప్రదేశం అందైనను ఏ కాలం అందైనను తన సేవను నిర్వహింప సమర్థుడై ఉండవలను. బృందావనము లేదా శ్రీకృష్ణ భగవాన్ లీలలో నడిచింది ఏదైనా పుణ్యక్షేత్రం నందు నివసింపవలెనని కొందరు పలికినను వాస్తవం నాకు శుద్ధ భక్తుడు ఏ ప్రదేశం నందు నివసించినను అతడు తన భక్తియుక్త సేవా బలంతో తాను నివసించే ప్రదేశం నందే బృందావన వాతావరణం సృష్టించుకొనగలడు.
శ్రీ అద్వైతాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభువుతో, హే ప్రభు, నీ వచ్చట నుండు అచ్చటనే బృందావనముండును అని పలికింది. హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభు. మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇది ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. సతతం ఎల్లప్పుడూ మరియు నిత్యశః నిత్యము లేక ప్రతిరోజు అను పదములతో తెలుపబడినట్లు శుద్ధ భక్తుడు సర్వదా శ్రీకృష్ణుని స్మరించుచు ధ్యానించుచుండును. ఇవియే శుద్ధ భక్తుని లక్షణములు. అట్టి వారికి భగవానుడు సులభముగా లభ్యుడగును. కనుకనే అన్ని యోగముల కంటేను భక్తి యోగమే ఉత్తమమని భగవద్గీత ఆదేశించుచున్నది. సాధారణంగా భక్తి యోగులు 5 రకములుగా భక్తియుక్త సేవను చేయుచుందురు. 1. శాంత భక్తుడు, శాంత రసముతో భక్తియుక్త సేవ యందు నెలకొనినట్టివాడు. 2. దాస్య భక్తుడు, దాసునిగా భక్తియుక్త సేవ యందు నెలకొనినట్టివాడు. సఖ్య భక్తుడు, మిత్రునిగా సేవించువాడు. 4. వాత్సల్య భక్తుడు, తల్లిదండ్రుల వలె సేవించువాడు. 5. మాధుర్య భక్తుడు, మాధుర్య భావంతో ప్రియురాలిగా సేవించేవాడు. ఈ మార్గములన్నింటిలోనూ శుద్ధ భక్తుడు దేవాది దేవుని దివ్య సేవ యందు నిరంతరము నెలకొని ఉండి అతనిని విస్మరింపకుండును. కనుక అతనికి భగవానుడు అత్యంత సులభముగా లభింపగలడు. శుద్ధ భక్తుడు దేవాది దేవుని క్షణమైనను విస్మరింపజాలు. అట్లే దేవాది దేవుడు కూడా శుద్ధ భక్తుని క్షణమైనను విస్మరింపడు. కృష్ణ చైతన్య విధానమున హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర జప కీర్తన వలన కలుగు గొప్ప వరము ఇదియే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కరోతి వాచాలం పంగం లంకయతి గిరిమిత్ కృపాతం వందే శ్రీ గురుదేవ్ తారణ పరమానందమానం. హరే కృష్ణ. సో చాలా సంతోషం. ఎవరెవరు వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి ఆన్ చేసుకోండి. ఓకే, సో మనకి 8వ అధ్యాయంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి కృష్ణుడు జవాబిస్తూ అంత్యకాలంలో, ప్రయాణ కాలంలో ఏ విధమైనటువంటి భావనతో ఉండాలి, ఏ విధమైనటువంటి భావనతో ఉంటే మనుష్య జీవితం సార్థకమవుతుంది అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వివిధ రకములైనటువంటి పద్ధతులని గురించి చర్చిస్తూ ఆయా పద్ధతులని ఏ విధంగా అభ్యాసిస్తూ భగవంతుని చేరుకోగలమో మనకి ఇప్పటివరకు చెప్పారు స్వామి. ఓకే, ఇప్పుడు ఈ 14వ శ్లోకంలో అత్యంత ముఖ్యమైన సులభమైనటువంటి పద్ధతిని మనకి వివరిస్తున్నారు. సో మనుష్య జీవిత యొక్క లక్ష్యం ఏంటి అంటే అంత్యే నారాయణ స్మృతి. అంత్యకాలం నందు నారాయణుడి యొక్క స్మృతి వల్ల మన మనుష్య జన్మ తరింపబడుతుంది. ఇది సారవంతమైనటువంటి విషయం. మరి ఆ అంత్యకాలంలో నారాయణుడి యొక్క స్మృతి మనకి రావాలి అంటే జీవితం మొత్తం అభ్యాసం చేయాలి. అది మరి జీవితం మొత్తం అభ్యాసం చేయాలంటే మనకు ఉన్నటువంటి సమయంలో మనని మనం పోషించుకోవాలి, కుటుంబ సభ్యుల్ని పోషించాలి, అలాగే సమాజంలో మనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకోవాలి, అలాగే ఎన్నో బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్వర్తిస్తూ ఉండాలి. మరి ఇన్ని బాధ్యతలు మన మీద ఉన్నప్పుడు మనం ఎలా భగవంతుణ్ణి అంత్యకాలంలో స్మరిస్తూ ఉంటాం? మన మనుష్య శరీరానికి, మనుష్యుడికి ఒక లక్షణం ఉంటుంది. మనం నిరంతరం ఏది చేస్తుంటామో అదే మనకి స్మరణలోకి వస్తుంది, అదే మనకి దాని అందే స్పృహతో ఉంటాం మనం. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక విషయం గురించి బాగా ఆలోచించారనుకోండి, ఉదాహరణకి మీరు ఆఫీస్లో ఎక్కువ పని చేస్తున్నారనుకోండి, ఒక్కోసారి నిద్రలో కూడా ఆఫీస్కి సంబంధించినటువంటి విషయాలు, కలలు వస్తుంటాయి. ఎందుకంటే ఆ పనితోని మనం చాలా మమేకమైపోయాం కాబట్టి ఆ స్మృతులే మనకి వస్తూ ఉంటాయి. అదేవిధంగా భగవంతుడి యొక్క నామస్మరణతోని భగవద్ విషయాలతోటి మనం మమేకమైతే గనక అప్పుడు మనకి భగవత్ ఆలోచనలే వస్తాయన్నమాట. మనకి కలియుగంలో ఇచ్చినటువంటి గొప్ప సాధనము నామజపం. శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట, కలైర్దోషే, నాతో పాటు అందరూ చెప్పండి, కలైర్దోషే నిధే రాజన్ అస్తి ఏకో హి మహాగుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగా పరం వ్రజేత్.
సో ఈ చాలా దోషభూయిష్టమైనటువంటిది ఈ కలియుగం. ఎన్నో దోషములతో కలిగినటువంటిది ఈ కలియుగం అన్నమాట. ఈ కలియుగంలో ఆ మ్, ఉన్నటువంటి ఒకే ఒక్క మహాగుణం ఏంటి అంటే, గొప్ప గుణం ఏంటి అంటే, కీర్తనాత్ ఏవ కృష్ణస్య. ఎప్పుడైతే కృష్ణుని కీర్తిస్తూ ఉంటామో, అలాగే కృష్ణుణ్ణి కీర్తించడం అనేటటువంటి విషయాన్ని మనం పట్టుకుంటామో, అది చాలా గొప్ప గుణము. దాన్ని పట్టుకోవడం వల్ల మనం తరిస్తున్నామని చెప్పి శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. అలాగే విష్ణు పురాణంలో ఆ మన పరాశరుణ్ణి వ్యాసుడు అడుగుతాడనమాట. వ్యాసుడు అడుగుతాడనమాట. ఏమని అంటే ఆ యుగాల్లోకెల్లా గొప్ప యుగం ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట. అలాగే ఆ, మన మన వర్ణంలోకెల్లా గొప్ప వర్ణం ఏంటి అని అడుగుతాడనమాట. ఓకే. అప్పుడు పరాశర మహర్షి ఆ తడబడకుండా వెంటనే చెప్తాడనమాట. ఏమని అంటే కలియుగం గొప్ప యుగం అని చెప్పేసి. ఎందుకు అంటే ఆయన ఆశ్చర్యపోతాడు. కలియుగం ఎందుకు గొప్ప యుగం? కలి విజృంభిస్తూ ఉంటాడు కదా మనుషులకి. ఎప్పుడు కూడా ధర్మం యందు నిష్ట లేకుండా చేస్తూ ఉంటాడు కదా కలి. మరి ఎందుకు ఈ కలియుగం గొప్పదైంది అంటే ఆయన కొన్ని భక్తి విషయాలు కోసం. చెప్తాడనమాట. ఏంటి అంటే కలియుగంలో ఆ మనం ఏదైనా మిగతా యుగాల్లో నేను ఏదైనా పాపము ఈ ఆ, అధర్మం అధార్మికమైనటువంటి విషయాన్ని ఆలోచిస్తే అది పాపంగా పరిగణించబడేది. కానీ కలియుగంలో మనం అది చేస్తేనే చేస్తేనే తప్పు, పాపంగా పరిగణించబడు. పాపంగా పరిగణించబడుతుంది. అలాగే మిగతా యుగాల్లో పుణ్యం మనం చేస్తేనే మనకు పుణ్యం ఇచ్చేవారు. కానీ కలియుగంలో పుణ్యం మరి చేయాలనుకుంటేనే మనకి పుణ్యఫలంని ఇచ్చేస్తారనమాట. ఆ ఆ, సో అందు గురించని కలియుగం చాలా గొప్పది. అలాగే కలియుగంలో కేవలం మనుషులు భగవంతుని యొక్క నామస్మరణ ద్వారా తరిస్తారు. ఈ నామస్మరణ చేయడానికి ఎలాంటి అర్హత అంటే ఎలాంటి జాతి కుల మత అర్హతలు అనేటువంటివి లేకుండా మనుషుడు ఈ కలియుగంలో నామస్మరణ చేయాలి అన్నమాట. అంటే మనకి మిగతా పద్ధతులు ఉన్నాయి. వాటిని తక్కువ చేయాలని ఉద్దేశ్యం కాదు. కానీ మనుష్యుడు ప్రతినిత్యము ఆయా పద్ధతులని ఆ, అభ్యసించడం అనేటువంటిది కొద్దిగా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అందు గురించనే ఆ, భగవంతుడు ఎప్పుడైనా కూడా జ్ఞానం, భక్తి విషయాలని మనుష్యులకి సాధ్యమయ్యే విధమైనటువంటి వాటిని కూడా చెప్తూ ఉంటారు భగవంతుడు. సో అందులో అత్యంత సాధ్యమైనటువంటిది, అందరూ పాటించదగినటువంటిది ఈ నామస్మరణ. ఈ నామస్మరణ వల్ల భక్తుడు భగవంతునికి దగ్గర అవుతాడు. అందుకే మనకి అష్టాంగ యోగ చాలా వివరంగా చెప్పినటువంటి 6వ అధ్యాయంలో చివరిగా భగవంతుడు ఏమంటాడంటే ఆ, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిగా కర్మిభ్యాశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున యోగీనామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం తే యుక్తతమో మతః యోగీనామపి సర్వేషాం. ఎవరైతే నన్ను ఆ యోగీనామపి సర్వేషాం మద్గతేన్ అంతరాత్మన, వాళ్ళ యొక్క అంతరాత్రంలో చిత్తంలో నన్ను నిత్యం స్మరిస్తూ ఉంటారో ఆయన ఉత్తమమైనటువంటి యోగి అని చెప్పి ఆ 6వ అధ్యాయాన్ని ముగిస్తారు భగవంతుడు. అంటే ఉత్తముడైనటువంటి యోగి ఎవరంటే మిగతా యోగాలను అభ్యసించే వాళ్ళకంటే కూడా అతి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి యోగి భక్తి యోగుడు అవుతున్నాడు అనమాట. ఎందుకంటే కేవలం నామాన్ని పట్టుకోవడం వల్ల ఎంతో మంది చాలా చాలా పాపములు చేసినా కూడా ఆ పాపం నుండి బయటపడ్డారనమాట. ఓకే. ఆ, మనకి ఏ శాస్త్రంలో ఏమంటారంటే చండాలోపి ద్విజశ్రేష్ఠ హరిభక్తి పరాయణ. ఎవరైతే అత్యంత తక్కువ స్థాయిలో తక్కువ వర్ణంతో ఉంటారో, తక్కువ జీవితాన్ని జీవిస్తుంటారో వాళ్ళు కూడా హరిభక్తి పారాయణ చేస్తే తరిస్తారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఉదాహరణకి మనకి అజామేయుడు యొక్క కథ వస్తుంది శ్రీమద్ భాగవతంలో. మొట్టమొదటిగా ఆయన చాలా చక్కటి సద్బ్రాహ్మణుడి యొక్క జీవితాన్ని గడుపుతాడు. కానీ ఒక వేశ్య యొక్క సాంగత్యం వల్ల చాలా ఆ, దుర్గంధభూయిష్టమైనటువంటి అలాగే చాలా అధార్మికమైనటువంటి జీవితాన్ని జీవించడం అలవర్చుకుంటాడు. కానీ అంత్యకాలంలో కేవలం నారాయణ్ణి స్మరించడం వల్ల అతనికి మళ్ళీ పునర్జన్మలాగా అదే జన్మలో మళ్ళీ ఆయనకి ఇంకా కొద్దిగా సమయాన్ని
కరుణించబడుతుంది. ఆ సమయంలో మళ్ళీ చనిపోతూ ఉంటే నారాయణ అని తన కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. ఆ కొడుకుని పిలవాలనే ఆలోచనతోటి నారాయణ అని గట్టిగా అనడం వల్ల ఆ, విష్ణుదూతలు వచ్చి యమదూతల నుండి ఆయన్ని కాపాడతారు. ఇదంతా ఆయన చూసి, అయ్యో నేను ఎంత పాపిష్టి జీవితాన్ని గడిపాను, ఇక్కడైనా నేను ఉత్తమ జీవితాన్ని గడపాలని చెప్పేసి ఆయన మళ్ళీ భగవద్భక్తిని చేసి తరిస్తాడనమాట. అది నామానికి ఉన్నటువంటి గొప్పతనం. అలాగే ఈ నామానికి ఇంకా గొప్పతనం ఏంటంటే ఆ ఓసారి ఏం జరుగుతుందంటే దేవతలందరూ కూడా ఆ గణాధిపత్యం అంటే ఆ ఆ, మనం ఏదైనా పని మొదలు పెట్టామనుకోండి, ఆ పనికి ఆ ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఉండడానికి మనము విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాం. ఓకే. సో ఆయనకి ఆ మొట్టమొదటి పూజ అందుకునేటటువంటి గొప్ప విశేషం ఎలా వచ్చింది అంటే, మనకి రెండు వృత్తాంతాలు ఉన్నాయి. ఒకసారి ఆ, శివపార్వతులు ఆ, ఇద్దరిని, విఘ్నేశ్వరుణ్ణి అలాగే సుబ్రహ్మణ్యుణ్ణి సమస్త ఆ, ప్రపంచాల్ని సమస్త తీర్థాలని చుట్టి రమ్మని చెప్తే విఘ్నేశ్వరుడు తల్లిదండ్రుల్ని ప్రదక్షిణ చేయడం వల్ల సమస్త భూమండలాన్ని సమస్త సృష్టిని ప్రదక్షిణ చేసినట్టే అని చెప్పేసి ఆయన చాలా తాత్వికంగా ఆ, దాన్ని నిరూపిస్తాడనమాట. ఆ విధంగా ఆయనకి మొట్టమొదటి పూజలు అందుకునేటటువంటి స్థాయి కలిగింది. ఇంకొక వృత్తాంతం ఉంది. ఏంటి అంటే ఒకసారి దేవతలందరికీ కూడా పోటీ పెడతారనమాట. ఓకే. సో ఆ పోటీ ఏంటంటే ఎవరు కూడా వారి వారి వాహనాలు ప్రతి దేవతకి వారి వారి వాహనం ఉంటుందన్నమాట. ఆ వాహనాన్ని ఉపయోగించకుండా వాళ్ళు కాలినడకన మొత్తం సృష్టిని ప్రదక్షిణ చెయ్యాలి అని చెప్పేసి. అప్పుడు ఏం జరుగుతుందంటే అందరు దేవతలు ముందుగా వెళ్ళిపోతూ ఉంటారు. పాపం విఘ్నేశ్వరుడు మాత్రం ఆయన చాలా ఆ, స్థూలకాయంతో ఉంటారు కాబట్టి ఆయన తొందరగా పరిగెత్తలేడు. అటుగా ఎదురుగా నారదముని వస్తూ ఉంటారన్నమాట. మిగతా దేవతలందరూ ఈ నారదముని చూస్తారు కానీ పట్టించుకోరు. ఎందుకంటే మళ్ళీ ఆయన ఆగితే మళ్ళీ ఆయనకి ప్రణామం చేయాలి, మాట్లాడాలి, ఆ, మళ్ళీ సమయం వృధా అయిపోతుందని చెప్పేసి ఆయన చూసినా కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ విఘ్నేశ్వరుడు మాత్రం నారదముని చూడగానే నమస్కరించి బాగోగులన్నీ కనుక్కొని మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెప్తారు విఘ్నేశ్వరుడు, ఇలాగ పోటీ పెట్టుకున్నాము, ఈ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్ళకే మొట్టమొదటి పూజ అందుకునేటటువంటి విఘ్నాలని ఎదిరించేటటువంటి శక్తిని, ఆ స్థాయిని, ఆ పొజిషన్ని ఇస్తారు. కానీ నా వల్ల అవ్వట్లేదంటే అప్పుడు నారదముని విఘ్నేశ్వరునికి సహాయం చేయాలని చెప్పేసి విఘ్నేశ్వరుడికి ఏం చెప్తారంటే, ఈ సృష్టి మొత్తానికి నడిపించేది ఎవరు అని అడుగుతాడనమాట. అలాగ అడుగుతూ అన్ని ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ చివరిగా ఆ రామనామము గురించినటువంటి గొప్పతనం చెప్తాడనమాట నారదముని. చెప్పిన తర్వాత సరే నారద, ఇప్పుడు నేను ఏం చేయాలి? రామనామం చేస్తూ ఇక్కడే ఉంటే నేను ముందుకెళ్ళలేను కదా అంటే, అప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఒక పని చేయి, ఇక్కడ భూమి మీద ఇక్కడ నువ్వు ఉన్నటువంటి స్థలంలో రామ అని రాసి ఆ రామనామం చుట్టూ ప్రదక్షిణ చేయని చెప్తాడు అనమాట. ఎందుకంటే సృష్టి మొత్తం ఉంది ఆయనే కదా. కాబట్టి ఆ సమస్త తీర్థాలు సమస్త సృష్టి ఆయన నుండే వస్తుంది కదా. కాబట్టి నువ్వు ఆ రామనామం చుట్టూ ప్రదక్షిణ చేయంటాడు అనమాట. అనగానే విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడంటే రామ అని రాసేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు అనమాట. చేయగానే అందరు దేవతలు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ముందు ఆయనే ఉంటున్నాడు. సో ఆ విధంగా విఘ్నేశ్వరుడు సమస్త మొట్టమొదటి పూజలు అందుకునేటటువంటి స్థితికి ఆయన చేరుకున్నాడు అనమాట. అది నామం యొక్క గొప్పతనం. అయితే ఈ నామాన్ని జపి జపిస్తూ భగవంతునికి అవ్వడం అనేటువంటి విషయంలో కూడా మనకి ఇక్కడ 5 పద్ధతులను ఇచ్చారు. సో ఈ 5 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని మనం అవలంబిస్తూ భగవంతునికి దగ్గరవచ్చు. ఒకటి శాంతరసముతో భక్తియుక్త సేవయందు నెలకొనడం, ఒకటి దాస్య భక్తితో, అలాగే ఇంకొకటి సాఖ్య భక్తితో, అలాగే వాత్సల్య భక్తితో, ఇంకోటి మాధుర్య భక్తితో. సో చెప్పండి. శాంతరసముతో, తర్వాత రెండవది దాస్య భావనతో, ఇంకొకటి సఖ్య భావనతో, నాలుగవది వాత్సల్య భావనతో,
వాత్సల్య భావంతో ఐదవది మాధుర్య భావంతో. మాధుర్య భావం. ఓకే. సో శాంత రసముతో భగవంతుణ్ణి దగ్గరవ్వడం మనకి ఉదాహరణకి భీష్మ పితామహులు. ఆయన ఆ చాలా చాలా శాంతియుతంగా అంటే భగవంతుని మీద భక్తి పెంచుకున్నాడు ఆయన. ఓకే. అలాగే దాస్య భక్తికి గనక ఉదాహరణ తీసుకుంటే మనకి నారదుడు, అలాగే ఇప్పుడు మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మన షడగోస్వాములు, వీళ్ళంతా కూడా దాస్య భక్తితో భగవంతునికి దాసులం మేము, ఆ, ఆయన యొక్క ఆ, ప్రియమైన సేవకుడుగా మారడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. అంటే దాస్య భక్తికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ఆ, ఏమి ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఇప్పుడు ఒక దాసుడు మనకు ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, మనకి ఏది ఇష్టమైందో చేయడానికి అతను ప్రయత్నిస్తే అతను సేవకుడు అవుతాడు మనకి. ఓకే. అలా కాకుండా అతని ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తిస్తూ ఉంటే అతను మనకు సేవకుడు కాదు. సో దాస్య భక్తికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే దాసుడికి ఏ విధమైనటువంటి ఇష్టము ఉండదు. భగవంతునికి ఏది ఇష్టమో అదే తన ఇష్టమై ఆయన దాసుడిగా భగవంతునికి ఆ, సేవలు అందిస్తూ ఉంటారనమాట. అందుకే గొప్ప గొప్ప ఆచారులు కూడా తద్భృత్య భృత్య భృత్యానుభృత్య మీ యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడు అవ్వాలని కోరుకుంటున్నానని కులశేఖర ఆళ్వార్లు అంటారనమాట. అదేవిధంగా ఎందుకంటే సేవ భావనలో ఇవ్వడమే ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది ఉండదన్నమాట. ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది ఉంటుందో అది మళ్ళా కొద్దిగా స్థాయి తగ్గిపోతుంది మనకి. ఓకే. ఆ తర్వాత ఉన్నటువంటి ఈ పద్ధతి సఖ్య భక్తి, అంటే స్నేహితుడు, భగవంతుని యొక్క స్నేహితుడిగా మిత్రునిగా మనము భగవంతునికి దగ్గర అవ్వచ్చు అనమాట. ఇది అర్జునుడు ఆ, కృష్ణుడికి ఆ, బంధువైనప్పటికీ భక్తుడైనప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ అనుబంధం ఏదైతే ఉందో అది స్నేహభావంతో ఉంటుందన్నమాట. అర్జునుడు 11వ అధ్యాయంలో చెప్తాడనమాట. ఏమనంటే సఖేతి మత్వా ప్రసభం యదుక్త్వ హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజాన్నతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చావహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకో తవాప్యచ్యుత తత్సంక్షాం అంటాడనమాట. ఓ కృష్ణ, నేను మిమ్మల్ని మిత్రుడు అనుకొని చాలా కాలము భావించి మిమ్మల్ని కృష్ణ, యాదవ, ఆ, కేశవ అని ఏక వచనంతో మిమ్మల్ని సంబోధించాను. ఎందుకంటే ఫ్రెండ్ని మనము ఎప్పుడు కూడా ఫ్రెండ్ గారు రండి కూర్చోండి, స్నేహితులు గారు రండి కూర్చోండి, లేదంటే వాళ్ళ పేరు ఏదో రాజు అంటే రాజు గారు కూర్చోండి, లేదంటే గారు అని పిలువం మనం. ఫ్రెండ్ కాబట్టి చాలా క్లోజ్ మనకు కాబట్టి ఏకవచనంతోనే మనం సంబోధిస్తూ ఉంటాం. సో కృష్ణ, నేను కూడా ఇంతకాలం మిమ్మల్ని ఒక స్నేహితుడిగా భావించి మిమ్మల్ని ఏకవచనంతో సంబోధించాను. మనము విహారానికి వెళ్ళినప్పుడు కలిసి భోంచేస్తున్నప్పుడు ఆయా సమయాల్లో మిమ్మల్ని నేను ఏకవచనంతో నేను సంబోధించాను, దయచేసి నన్ను మన్నించండి అని అర్జునుడు వేడుకుంటాడనమాట కృష్ణుణ్ణి. ఎప్పుడు అంటే కృష్ణుడు ఎప్పుడైతే తన యొక్క విశ్వరూపాన్ని సందర్శింపజేస్తాడో అర్జునుడికి, అప్పుడు ఆయన భయపడిపోతాడనమాట. అయ్యో, నా పక్కనున్న ఆయన మామూలు వ్యక్తి అనుకున్న, నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ ఈ సృష్టికే అయిన జేమ్స్ బాండ్ అని నాకు తెలియదు అని ఆయన భయపడిపోతాడనమాట. భయపడిపోయి రిక్వెస్ట్ చేస్తాడు భగవంతుణ్ణి, సకేతి మత్తువ, మిమ్మల్ని నేను మిత్రునిగా భావించి ఇంతకాలం నేను ఏకవచనంతో మిమ్మల్ని సంబోధించాను, దయచేసి నన్ను మన్నించండి, ఏమనుకోకండి, మీ గురించి మీ యొక్క మహిమ గురించి నాకు తెలియకలా సంబోధించానని ఆ, తనని తాను మిత్రునిగానే చెప్పుకుంటాడనమాట. మళ్ళీ ఆ తర్వాత ఆ విశ్వరూప సందర్శనం అయిపోయిన తర్వాత యథావిధిగా వాళ్ళిద్దరు మిత్రుల్లాగానే ఉండిపోతారనమాట. సో ఆ, మన సాఖ్యరసానికి అర్జునుడు ఉదాహరణ. అలాగే వాత్సల్య భక్తుడు తల్లిదండ్రుల వలె సేవిస్తారనమాట. అయితే ఒకానొక సమయంలో స్వర్గంలో ఆ నివసిస్తున్నటువంటి ద్రోణ, ధర అనేటటువంటి ఇద్దరు స్వర్గవాసులకి వీళ్ళిద్దరు కూడా అష్టవసుల్లో ఒకరనమాట. సో వీళ్ళు నారదముని వచ్చినప్పుడల్లా నారదముని ద్వారా శ్రీహరి యొక్క కథలు వింటూ వింటూ ఇలాంటి కొడుకు మాకుంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంతే. సో అలాంటి వాళ్ళకి అలా అనుకోవడం వల్ల వాళ్ళకి
కృష్ణుణ్ణి పెంచేటటువంటి గొప్ప అవకాశం దొరికిందనమాట. వాళ్ళే యశోదామయి నందమహారాజ్. సో వాళ్ళు వాత్సల్య భావంతోటి వాళ్ళకి కృష్ణుడంటే ఎప్పటికీ కొడుకే. ఓసారి ఏం జరుగుతుందంటే కృష్ణుడు ద్వారకా నగరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన అక్కడ ద్వారకా నగరాన్ని పరిపాలిస్తూ ఆ, చాలా బిజీ అయిపోతారనమాట. చాలా కాలం తర్వాత యశోదా మహారాజు మన యశోదామయ్యను నందమహారాజు చాలా వృద్ధులైపోతారు. ఇప్పుడు ఆయన మహారాజు కాబట్టి ఆయనని ఆ, చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఆయన దర్శనం చేసుకోవడానికి. అదే విధంగా బృందావనం నుండి కూడా ఈ మన బృందావనవాసులు అలాగే నందమహారాజ్ యశోమయి ఇద్దరు కూడా ఒకసారి వస్తారనమాట. రాగానే అక్కడ ఉన్నటువంటి భటులు వీళ్ళని గుర్తించక లైన్లో నిల్చోండి అంటుంటారనమాట. అంటుంటే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము తొందరగా కృష్ణుని దర్శనం చేసుకోవాలి, మేము బృందావనం నుండి వచ్చామంటారనమాట. ఓ మీరు బృందావనం నుండి వచ్చారా, ఎవరు మీరు అని అడుగుతారు. అడగానే నేను నందమహారాజు ఈవిడ యశోదామి అని అంటాడు. అనగానే వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి ప్రణామం చేసి వెంటనే కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళగానే కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళగానే కృష్ణుని చూసిన తర్వాత కృష్ణుడు వాళ్ళని చూసి ఏడుస్తుంటాడు, వీళ్ళు ఆయన చూసి ఏడుస్తుంటారు. ఆయన మహారాజా సింహాసనం మీద కూర్చొని గొప్ప కిరీటాన్ని ధరించి వీళ్ళని చూస్తుంటాడనమాట. చూస్తుంటే వీళ్ళకి నచ్చదు అది, యశోదమయ్యకు నందమహారాజ్కి. ఎందుకంటే కృష్ణుల్లో వీళ్ళు ఒక కొడుకుని మాత్రమే వాళ్ళ యొక్క ఆ వాత్సల్య రసాన్ని పెంచుకున్నారు కాబట్టి వాళ్ళు నువ్వు మా కృష్ణుడివే కానీ కృష్ణుల్లా అనిపించట్లేదు అంటారనమాట. ఎందుకంటే తాను చిన్నప్పుడు పెంచి అతని అల్లరి పనులు అల్లరి చేష్టలు అవన్నీ చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన్ని ఆ ఒక మహారాజు సింహాసనం మీద కూర్చొని ఉంటే వాళ్ళకది ఎక్కువగా నచ్చట్లేదన్నమాట. సో ఆ వాత్సల్య రసంతో ఆ యశోదామయి నందమహారాజు కృష్ణుడికి దగ్గరయ్యారనమాట. మనం ఆ భావాన్ని కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే మనుష్య ఒక విషయం ఇన్ని విధాలు ఎందుకు ఇచ్చారు అంటే, మీరు ఎన్నన్నా చెప్పండి, మనుష్యుడు లొంగిపోయేది అనుబంధాలకి మాత్రమే. ఎంతకాలమైతే మనుష్య జీవితంలో అనుబంధాలు ఆ, బాంధవ్యాలు ఉంటాయో అప్పటి వరకే మనుష్యుడు సామాన్యమైనటువంటి మనుషుల గురించి చెప్తున్నాను, జ్ఞానులు ఇంకా సర్వసంగ పరిత్యాగుల గురించి చెప్పట్లేదు నేను. ఎందుకంటే మన ప్రపంచంలో 600-700 కోట్ల జనాభా ఉంటే దాంట్లో ఏ 10,000 మందో 1000 మందో ఉత్తమమైనటువంటి భక్తులు 1,00,000 మందో ఉంటారు అంతే తప్ప మిగతా వాళ్ళంతా కూడా సామాన్యమైనటువంటి మనుషులే. ఈ సామాన్యమైనటువంటి మనిషికి గొప్ప ఆట విడుపు ఏంటి అంటే తమ దగ్గరి బంధువులతో కలిసి ఉండడము, తన దగ్గరి దేహ బంధువులతో అనుబంధాన్ని పెంచుకోవడము. మనము ఆ అనుబంధాల్ని పెంచుకోవడం, ఆ అనుబంధాల్లో మమేకమైపోయి మన యొక్క నిజమైనటువంటి గుర్తింపుని మనం మర్చిపోతూ ఉంటామన్నమాట. సో మనకి ఏదైనా చాలా సంతోషాన్ని కలిగించేదంటే మీరు చూడండి, మన జీవితంలో ప్రేమ ఉంటేనే మనం సుఖంగా ఉంటాం. అది పుత్రుల మీద ప్రేమ కావచ్చు, పుత్రిక మీద ప్రేమ కావచ్చు, భార్య మీద ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల మీద ప్రేమ కావచ్చు, స్నేహితుల మీద ప్రేమ కావచ్చు, లేదంటే ఏదో ఒక ఆ, స్థాయి సమాజంలో ఏదో ఒక స్థాయి మీద ప్రేమ కావచ్చు, ఒక పొజిషన్ మీద ప్రేమ కావచ్చు. సో ప్రేమ అనేటువంటిది మన జీవితంలో ఉంటేనే మనం దాని గురించి దాన్ని మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలనేటటువంటి కాంక్షతోటి మనము జీవితాన్ని జీవిస్తుంటాం అనమాట. అది రసమయమైనటువంటి జీవితం. అలా కాకుండా దేని మీద మనకు ప్రేమ లేదనుకోండి, మనకి రాయికి పెద్ద తేడా ఏముండదు అనమాట. సో అందు గురించనే మనం దేంట్లోనైతే సంతోషాన్ని వెతుక్కుంటామో ఆ యొక్క విషయంతోనే మనం భగవంతునికి దగ్గరవడానికి ప్రయత్నించామనుకోండి, మనం చాలా తొందరగా దగ్గర అవుతాం. మనకి ఏదైనా పని ఎప్పుడు కష్టంగా ఉంటుంది అంటే అది మనకి ఇష్టం లేకపోతే అది కష్టంగా ఉంటుంది. మనకి ఇష్టమైంది అనుకోండి, అది ఎప్పటికీ మనకు కష్టంగా ఉండదు. వర్షం ఉంది అవునా బాగా, కదా? మబ్బుగా ముక్కుంది కదా, ఏం కాదు హరే దగ్గర. కృష్ణ. ఓకే. ఇష్టంతో చేస్తేనే పని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఉంటుంది. చాలా మంది
సక్సెస్ఫుల్ జీవితంలో ఈ సమాజంలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. వాళ్ళు ఒకే ఒక విషయం చెప్తారన్నమాట. నేను చేసేటటువంటి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నేను ఎంచుకున్నటువంటి పనిని నేను కష్టంగా చేయలేదు, ఇష్టంగా చేశాను. అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్తాడనమాట. ఎందుకంటే ఇష్టం ఉన్నప్పుడు కష్టం అనేటువంటిది ఉండదు. మన శారీరకంగా ఎంతో మనం నిమగ్నమై ఉంటాం కానీ అది మనకి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. కష్టంగా అనిపించదు అనమాట. ఎందుకంటే ఆ, నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను కాబట్టి అది నాకు ఒక ఆట విడుపు లాగా ఉంటుంది, రిలాక్సేషన్ లాగా ఉంటుంది తప్ప అది నన్ను రిస్ట్రిక్ట్ చేయదు, కష్టంగా ఉండదన్నమాట. అవును ప్రభుజీ. అందుకే భగవంతుడు కూడా మనుష్యులకి దగ్గర ఆయనకి మనం దగ్గర అవ్వడానికి మనము ఏ విషయాల వల్ల అయితే మనము ఆ, మన యొక్క గుర్తింపుని కోల్పోతూ ఉంటామో ఆ విషయాలతోటే మళ్ళీ మనని భగవంతునికి దగ్గర అవ్వడానికి మనకి భగవంతుడు నవవిధ భక్తిగా మనకి అవకాశం ఇచ్చాడనమాట. ఆ నవవిధ భక్తిలో మనం ఇప్పటివరకు ఆ వాత్సల్య భావం వరకు తెలుసుకున్నాం, మాధుర్య భావం. ఓకే. సో ఈ మాధుర్య భావం ఏదైతే ఉందో ఇది గాఢమైనటువంటి ప్రేమ అన్నమాట. సో ఈ మాధుర్య భావాన్ని అనుభవించినటువంటి వారు బృందావనంలో ఉన్నటువంటి గోపికా స్త్రీలు అన్నమాట. వీళ్ళు కృష్ణుడి మీద ఎంత ప్రేమ అంటే ఒకానొకప్పుడు ఆ మీ భక్తుల్లో ఎవరు గొప్పవారు అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తుంది. కృష్ణుని అడుగుతారనమాట. నారదముని, మిగతా మన సత్యభామ, రుక్మిణి వీళ్ళంతా నారదముని అడుగుతాడనమాట. నారదముని అడగగానే ఆయన ఏమంటాడంటే, కృష్ణుడు ఏమంటాడంటే "ఆ, సరే దాందేమో ఇప్పుడు దాన్ని తెలుసుకోవడం ఏంటి కానీ నారద, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నాకు ఈ తలనొప్పి తగ్గేటటువంటి ఉపాయం ఏదైనా ఉంటే మందు తీసుకురండి" అంటాడనమాట. అప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే, స్వామి ఎక్కడ దొరుకుతుంది మీకు తలనొప్పి తగ్గే మందు అంటే ఆయన ఏమంటాడంటే, నా భక్తుల యొక్క పాదధూళి తీసుకొని రండి, నేను నా తలకి ఆ పాదధూళి రాసుకుంటే నా తలనొప్పి తగ్గుతుంది అని చెప్తాడనమాట కృష్ణుడు. చెప్పగానే ఓ అలాగా అని చెప్పేసి అంటాడు నారదుడు. అనగానే వెంటనే కృష్ణుడు ఏమంటాడే, నువ్వు కూడా నా భక్తుడివే కదా నారద, నీ పాదధూళి ఇవ్వు అంటాడనమాట. అనగానే నారదుడు ఏమంటాడంటే, అయ్యో అపచారం అపచారం స్వామి, మీకు నా పాదధూళి ఇవ్వడం ఏంటి, మీ పాదధూళి నేను ధరించాలి కానీ తప్పు పాపం అంటాడనమాట. సరే మరి ఎవరైనా అడుగు, ఇంకెవరైనా ఇస్తారేమో అని అంటే నారదుడు వెళ్ళి అందరినీ అడుగుతుంటాడు. సత్యభామని, రుక్మిణిని, ఆ ద్వారకావాసుల్ని అందరు కూడా ఏమంటారంటే ఆ అదేంటి మా స్వామికి నా పాదతులు ఇవ్వడమా, ఆయన పాదులు మేము ధరించాలి కానీ పాపం నరకాలకు పోతాం మనము, మన పాదతులు ఆయనకి ఇస్తే అని అంటుంటారనమాట. ఇప్పుడు నారదుడికి ఎక్కడ అని చెప్పేసి బృందావనంకి వెళ్తాడు. బృందావనంకి వెళ్ళగానే చెప్తాడు ఇట్లా. ఈయన రాగానే అందరినీ రౌండప్ చేస్తారన్నమాట. చేసి ఎక్కడ నుండి వస్తున్నారు అంటే ద్వారక నుండి వస్తున్నారంటే మా కృష్ణ ఇలా ఉన్నారు, మా కృష్ణ ఇలా ఉన్నారు అని అందరూ అడుగుతుంటారు. అడుగుతుంటే మా మీ కృష్ణుడు బాగలేడు, ఆయనకి తలనొప్పిగా ఉంది అంటాడనమాట. అయ్యో తలనొప్పి ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు, ఎలా ఏం మందు కావాలి, అందరూ ఆకులు అవన్నీ తీసి రాస్తూ ఉంటారు, నూరుతూ ఉంటారనమాట. అప్పుడు ఈయన వెంటనే ఏమంటాడంటే, ఆయనకి ఈ మందుల ద్వారా తలనొప్పి తగ్గదంట, తన భక్తుల యొక్క పాదధూళి రాస్తే ఆయనకి తలనొప్పి తగ్గుతుందంట అంటాడనమాట. నారదుడు అనగానే గోపికలంతా వాళ్ళ పాదధూళి తీసి నారదుడికి ఇస్తుంటారనమాట. ఇస్తుంటే ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి స్వామికి మీ పాదధూళి తాకితే మీకు పాపం తగలదా అంటే, తగిలితే తగలని, మీరు నరకాలకి వెళ్ళరా అంటే, వెళ్తే వెళ్తాము, ఏముంది, ఆయనకి తలనొప్పి తగ్గడం మాకు ముఖ్యం అంతే తప్ప మేము ఎక్కడికి వెళ్తే మాకేంటి అని వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శిస్తారనమాట. ఒక్క క్షణం కూడా కృష్ణుని వదిలి వాళ్ళు ఉండలేరన్నమాట. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, యాదోహనే వహ్ననే మథనో మథనోపలేపా ప్రేంకాంకనార్భరుదితో క్షణమార్జనాథో గాయంతి చైనం ధియోశ్రుకంఠయో ధనయా వ్రజస్త్రీ ఉరుక్రమ చిత్తయానః. వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళు చేసేటటువంటి అతి సామాన్యమైనటువంటి పనులలో కూడా ఇల్లు అలకడము, అలాగే పాలు కాచి పెరుగు చిలికేటప్పుడు, పిల్లల్ని ఊరుకోబెట్టేటప్పుడు, ఉయ్యాలు ఊగుతున్నప్పుడు, ఇల్లు ఊడుస్తున్నప్పుడు, ఆ, ఆ, అలాగే ఇంకా వాళ్ళు మన ఇంటి పనులు చేస్తున్న ప్రతినిత్యం కూడా ఆ కృష్ణుణ్ణి వాళ్ళ చిత్తంలో చాలా చాలా గద్గద హృదయంతోటి, ఎంతో ఇష్టంతోటి, ప్రేమతోటి వాళ్ళ హృదయంలో
ఆ కృష్ణ నామస్మరణ చేస్తూ ఉంటారంట. అలా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ జీవితం ధన్యమైంది. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమస్త విషయాలు కూడా వాళ్ళకి దక్కాయి అని చెప్పి శ్రీమద్ భాగవతంలో ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మనం కూడా భగవంతుని యొక్క నామాన్ని మనము స్మరిస్తూ ఉంటే కనుక మనం భగవంతునికి చాలా దగ్గర అవుతాం అన్నమాట. ఓకే. సో ఇప్పటివరకు మనము భగవంతుని యొక్క నామ గొప్పతనము, అలాగే భగవంతుని నామస్మరణ చేయడము, ఆ తర్వాత భగవంతుని యొక్క భగవంతునికి ఏ విధంగా దగ్గర అవ్వాలో తెలుసుకున్నాం. ఓకే. సో ఇంత తెలుసుకున్నా కూడా ఒకవేళ మరి భగవంతుని యొక్క నామం మనకు అంత్యకాలంలో గుర్తు రాకపోతే ఒక మోక్ష ప్రాప్తి ఉదాహరణకి లేదు. ఉదాహరణకి ఓ వ్యక్తి భక్తుడే రోజు జపం చేస్తున్నాడు. సడన్ గా ఆ, ఏ యాక్సిడెంటో అదో ఇదో అయిందనుకో, అలా జరిగాయి కొందరు భక్తుల విషయాల్లో. అప్పుడు భగవన్ నామ అసలు ఆ స్పృహ లేకుండా కోమాలోకి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు శరీరం వదిలిపెడితే అయినా సరే భగవంతుడు ఆయన చేసిన భక్తిని గుర్తిస్తాడు ప్రభుజీ. భజన అక్కడి నుంచి రూపంలో ప్రజ్వరిల్లుతుంది. ఓకే. చేస్తారంట ప్రభుజీ. ఓకే. సో అందు గురించనే నామస్మరణ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి భగవంతుడు ఏం చెప్పారంటే, వరాహ పురాణంలో ఏం చెప్తారంటే, నాతో పాటు అందరూ చెప్పండి. స్థితే మనసి స్థితే మనసి మనసి సుస్వస్తే 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 శరీరే సతియో నరః శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితస్మార్థ విశ్వరూపం చ మాం అజం తథా తాం మ్రియమాణం తు కాష్ఠాపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. సో భగవంతుడు వరాహ పురాణంలో ఏం చెప్తారంటే, శరీరం బలంగా ఉండగా, మనస్సు స్థిరంగా ఉండగా ఎవరైనా భక్తుడు నన్నే, జన్మలేని విశ్వరూపుడనైన నన్నే స్మరిస్తే, ఆయన మరణ సమయంలో, వారి మరణ సమయంలో, పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, మరణ సమయంలో బాహ్యంగా చైతన్యం కోల్పోయి చెక్క పలకలా ఉన్నా కూడా, ఆయన నన్ను స్మరించలేకపోయినా కూడా, నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నా భక్తుడిని స్మరిస్తాను, అతన్ని నేను స్వయంగా పరమగతికి నడిపిస్తాను. ఎందుకంటే మనుష్య జీవితము ఎప్పుడు ఏ విధంగా అంతమొందుతుందో మనం చెప్పలేము. అది ప్రమాదవశాత్తు కావచ్చు, ప్రణాళికవశాత్తు కావచ్చు, ఆ, ఆ, ఘోరంగా కావచ్చు, సుఖం కావచ్చు, ఏదో ఒక విధంగా శరీరాన్ని వదిలిపెట్టేటటువంటి స్థితి ఉంటుంది మనకి. సో అన్ని వేళలా భగవన్నామస్మరణ మనకు గుర్తుంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సాధ్యమైనంత వరకు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నంలో విఫలమైనా కూడా ఉత్తీర్ణుడయ్యేటటువంటి గొప్ప స్థితి నామస్మరణకు ఉందన్నమాట. సో మనకి ఒక ఆ, గొప్ప విశేషం ఉందన్నమాట ఈ నామస్మరణకి. ఎట్లా అంటే, మనకందరికీ కూడా సనాతన ధర్మంలో చివరి సమయంలో కాశీ నగరానికి వెళ్ళి, వారణాసి నగరానికి వెళ్ళి అక్కడ శరీరాన్ని వదిలిపెడితే ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సనాతన ధర్మంలో ఒక ప్రామాణికం ఉంది. అది 100% కరెక్ట్. మళ్ళీ ఆ విశ్వేశ్వరుడి యొక్క ఆలయానికి పంచక్రోసులు అంటారన్నమాట. ఓకే. ఒక్కొక్క క్రోసు అంటే 1 కిలోమీటర్. మన ఆ, మన నార్మల్ లెక్కలో తీసుకుంటే 1 కిలోమీటర్ కంటే కొద్దిగా ఎక్కువ. అటు ఇటుగా మ్, విశ్వేశ్వరుడి యొక్క ఆలయానికి
10 కిలోమీటర్ల లోపని కొందరు అంటారు, లేదంటే 5 కిలోమీటర్ల లోపు గనక శరీరాన్ని వదిలిపెడితే ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది అని ఒక ప్రామాణికం. అది కరెక్ట్. అది ఎలా లభిస్తుందో అది నేను వివరించి చెప్తాను. ఇది ఇది ఏ, మన శాస్త్రంలో చెప్పారనమాట. ఎప్పుడైతే మనుష్యుడు వారణాసి నగరానికి వెళ్ళి శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇంకా కొన్ని ఆ వారణాసి నగరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లాడ్జ్లు ఉంటాయన్నమాట. ఆ లాడ్జ్ల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇంకా ఎవరైతే వృద్ధాప్యానికి చేరుకుంటారో వాళ్ళు వచ్చి ఆ లాడ్జ్లో ఉంటారనమాట. ఎందుకు అంటే అది వాళ్ళకే ప్రత్యేకంగా కేటాయించబడింది. ఇంకా మేము అయిపోయింది, మా సమయం దగ్గర పడ్డది అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆ లాడ్జ్లో ఉండడానికి అవకాశం ఇస్తారనమాట. సో ఆ ఆ లాడ్జ్ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకే అనుమతిస్తారనమాట. సో అలాగా వారణాసి నగరానికి వెళ్ళి శరీరాన్ని వదిలిపెట్టడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. కొందరు చనిపోయిన తర్వాత తీసుకెళ్లి శరీరాన్ని గంగలో పడేస్తుంటారు. అలా పడేయకూడదు. అస్థికల్ని కలపాలి కానీ శరీరాన్ని గంగలో పడేయకూడదు. ఆ, సో అంత ప్రాముఖ్యత ఉంది అన్నమాట వారణాసి నగరానికి. ఎప్పుడైతే మనుష్యుడు అంత్యకాలానికి చేరుకుంటాడో వారణాసి నగరంలో ఏం జరుగుతుందంట అంటే, తల్లి పార్వతీదేవి వచ్చి ఆ శరీరాన్ని వదిలిపెడుతున్నటువంటి జీవుణ్ణి తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుందంట. పడుకోబెట్టుకొని విఘ్నేశ్వరుడు వచ్చి తన యొక్క చెవులతో గాలి ఊదుతూ గాలి మన ఒక విసనకర్రలాగా గాలి వచ్చేలాగా అటు ఇటు తిప్పుతాడంట, ఉపశమనం కలగడానికి ఆ జీవుడికి, ఆ మనుష్యుడికి. పరమేశ్వరుడు వచ్చి, ఆ విశ్వేశ్వరుడు వచ్చి ఆ జీవుడి యొక్క చెవులో రామనామాన్ని చెప్తాడంట, తారక మంత్రాన్ని చెప్తాడంట. ఆ తారక మంత్రాన్ని ఆ జీవుడి చెవులో విన్న తర్వాత ఇక మనకి ఏది వినిపిస్తుందో అది స్మరణ అవుతుంది. కాబట్టి అలాగా ప్రాణోత్క్రమణం జరుగుతుందంట వారణాసిలో. అందుకు వారణాసి నగరానికి అక్కడికి వెళ్తే అక్కడ శరీరాన్ని వదిలిపెడితే ముక్తి ఎందుకు ఖచ్చితంగా లభిస్తుందంటే, శరీరాన్ని వదిలే సమయంలో మనం గుర్తుంచుకుంటామో ఉంచుకోమో, అందుకే ఆ విశ్వేశ్వరుడు వచ్చి మన చెవిలో తారక మంత్రాన్ని చెప్పి మనతోటే జపింపజేస్తాడంట. అలాగ మనకి ముక్తి దొరుకుతుంది. అదనమాట భగవంతుని యొక్క నామం యొక్క గొప్పతనం. అది నామాన్ని చేయడం మనకి అలవాటు ఉంటే, ఒకవేళ చేయలేని సమయంలో కూడా మనకి ఆ నామాన్ని గుర్తుంచుకోవడానికి, మన చేత జపింపజేయడానికి భగవంతుడు ఏదో ఒక విధంగా మనకి సహాయపడతాడనమాట. మనం అచేతనంగా ఉన్నా, చేతన లేకపోయినా మనకి భగవంతుడు ఉపయోగపడతాడనమాట. సో అది నామస్మరణ యొక్క గొప్పతనం. సో ఇలాగా నామస్మరణ చేస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని తర్వాత 2 శ్లోకాల్లో చెప్పారనమాట. తొందరగా అవి కూడా తెలుసుకుందాం మనం. నాతో పాటు అందరూ చెప్పండి. మాముపేత్య పునర్జన్మ పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతః. కిషన్ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ. కిషన్ ప్రభు. హరే కృష్ణ. అవుతాను ప్రభు. చదవండి కిషన్ ప్రభు. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారొక్కచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడూనూ తిరిగి రాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ ఈ భాష్యం చదవండి. ప్రభుజీ దండవత్తున్నాము. దండవత్తున్నాము. అన్ని భాష్యం కి జై, భాశ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మము, వార్ధక్యము, రోగము, మరణములనడి దుఃఖములచే నిండి ఉన్నందున సంసిద్ధిని పొంది దివ్య కృష్ణలోకమైన గోలోక వృందావనమును పొందిన మహాత్ముడు సహజముగానే ఈ లోకమునకు తిరిగి రాగోరుడు. అట్టి దివ్యధామము అవ్యక్తము, అక్షరము,
పరమగతి అని వేదవాంగ్మయము అనందు వర్ణింపబడినది. అనగా ఆ లోకము మన భౌతిక దృష్టికి అతీతమైనది మరియు అచింత్యమైనది, కానీ అది పరమగతి అయి ఉండి మహాత్ములకు అత్యున్నత గమ్యమై ఉన్నది. మహాత్ములైన వారు శుద్ధ భక్తుల నుండి దివ్య సందేశములను గ్రహించుచు క్రమముగా కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవను పెంపొందించుకొనుచుందరు. వారు భగవత్ సేవ యందు నెలకొని ఉండుట చేత భౌతికమైనట్టి స్వర్గాది ఉన్నత లోకములను గాని చివరకు వైకుంఠ లోకములను గాని వాంఛింపరు. వారు కేవలము శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణ సాంగత్యమును తప్ప అన్యమైన దేనిని వాంఛింపరు. వాస్తవమునకు అది ఏ జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. ఈ శ్లోకము ముఖ్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాకారవాదులైనట్టి భక్తుల గూర్చియే ప్రత్యేకంగా ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ చైతన్యంతో కూడిన భక్తులు జీవిత సంసిద్ధిని పొందగలరు, అనగా వారే సర్వోన్నత జీవులు అగుదురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. తర్వాత శ్లోకం కూడా చదివి మనం కొద్దిగా వివరించుకుందాం. ఓకే, నాతో పాటు చెప్పండి. ఆ బ్రహ్మ భువనల్లోకాః పునర్ ఆవృత్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. రాజుగారి అనువాదం చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్. అనువాదము. భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరిన వాడు పునర్జన్మను పొందడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. సుభాష్యము స్వర్ణలత మోసం మాతాజీ. హరే కృష్ణ. స్వర్ణలత మాతాజీ భాష్యం చదవండి. ప్రభుజీ అది కొంచెం ఓకే. కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులందరూ శ్రీకృష్ణుడి దివ్యనామంను చేరి పునరావృత్త రహితులకు పూర్వము భక్తి యోగం నందు లేక కృష్ణ చైతన్య పరిపూర్ణత్వంను పొందవలసి యుండును. దేవతాలోకములైనట్టి ఉన్నత లోకములను పొందిన వారు కూడా జన్మ మృత్యువులకు ఉద్ధరింపకము ఇంద్రలోకము వంటి ఉన్నత లోకములు చెందిన వారు భూలోకములకు పతనము చెందుచుందురు. చాంద్యోగ్య నందు బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసేది పంచాగ్ని విద్యను యజ్ఞము ఉపదేశింపబడినది. అట్టి యజ్ఞము ద్వారా మానవుడు బ్రహ్మలోకమును పొందినను అక్కడ అతడు కృష్ణ చైతన్యమును అలవర్చుకొనుచు. ప్రభుజీ కొంచెం పైకనరా? అలవర్చుకొనుచు. సరే, ఇంకా కొంచెం కిందికి నిమిషం రావాల్సి వచ్చును. ఉన్నత లోకములందు కృష్ణ చైతన్యమును ప్రభుజీ కొనసాగించు వారు క్రమంగా మరింత ఉన్నతమైన లోకములకు ఉద్ధరింపబడుదురు. విశ్వప్రలయము కాలమునందు అతడు శాశ్వత ఆధ్యాత్మిక జగత్తును చేరును. శ్రీ బలదేవ విద్యాభూషణుడు తమ భగవద్గీత భాష్యమును ఈ క్రింది శ్లోకము ఉదాహరించుచున్నాడు. అంతేనా ప్రభుజీ? అంతే మాతాజీ. ఉదాహరించుచున్నాడు. బ్రాహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచారే. ఇంకా చదవాలా ప్రభుజీ? పర్లేదు మరి, చాలు. ఓకే. పరస్యంతే కృతాత్మనః ప్రవిశాంతి పరం పదం. ఓకే. సో భౌతిక విశ్వమునకు ప్రళయం సంభవించినప్పుడు కృష్ణ చైతన్యం నందు నిరంతరం నెలకొని ఉన్నట్టి బ్రహ్మ మరియు అతని భక్తులందరూ తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగత్తునందలి ప్రత్యేక ఆధ్యాత్మిక లోకములను చేరుచుందురు. మనకి ఆ సనాతన ధర్మంలో
ఆ, వివిధమైనటువంటి ముక్తి విధానములు ఉన్నాయన్నమాట. సాయుజ్య ముక్తి అని, సాలోక్య ముక్తి అని, సారూప్య ముక్తి అని, శ్రాష్టి ముక్తి అని, అలాగే సామీప్య ముక్తి అని చెప్పేసి. సో ఈ ముక్తులలో సాయుజ్య ముక్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది బ్రహ్మైక్యం చెందడం అన్నమాట. అంటే భగవంతుని యొక్క అవ్యక్తమైనటువంటి బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉందో దాంట్లో లీనమైపోవడం అన్నమాట. లీనం అంటే దానిలో కలిసిపోరు, కానీ ఆకాశంలో ఎలాగైతే చుక్కలు ఆ, ఉంటాయో అనంతమైనటువంటి ఆ భగవంతుడి యొక్క బ్రహ్మ తేజస్సులో వాళ్ళు ఒక ఆకాశంలో చుక్కలాగా ఉంటారన్నమాట. అది సాయుజ్య ముక్తి అంటారనమాట. ఆ తర్వాత వచ్చేటటువంటి ముక్తి ఏదైతే ఉందో సాలోక్య, సామీప్య, సారూప్య. ఈ సాలోక్య అంటే భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళడము. అలాగే సామీప్య అంటే భగవంతునితో సన్నిధానంలో ఉండడము. సారూప్య అంటే భగవంతుడి యొక్క పార్షదుల్లాగా రూపాంతరం చెందడము. స్రాష్టి ముక్తి అంటే తనకు ఒక ప్రత్యేకమైనటువంటి లోకాన్ని పొంది ఆ లోకంలో నివాసం ఉండడం అనమాట. ఈ భక్తుడు భగవంతుణ్ణి ఏం కోరుకుంటాడంటే ఎప్పుడు కూడా భగవంతునికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఆయనకి దగ్గరగా ఉంటే సేవ చేసేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఆ దాస్య భావనతోని భగవంతుని తో తనకున్నటువంటి అనుబంధాన్ని దృఢపరుచుకుంటూ ఆ భగవంతుని యొక్క సంబంధాన్ని ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడనమాట. సో ఈ ఈ యొక్క ముక్తి సాలోక్య, సామీప్య, సారూప్య ఈ మూడు ముక్తుల వల్ల లభిస్తుంది అది. ఓకే. సో కొందరు వివిధమైనటువంటి పద్ధతుల హఠయోగం ద్వారా ఇంకా అష్టాంగ యోగం ద్వారా చాలా గొప్పగా తపస్సు చేసి ఆ ఆత్మని బ్రహ్మ తేజస్సు వరకు తీసుకెళ్తారనమాట. అయితే ఇక్కడ భగవంతుడు ఈ 2 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే ఎవరైతే నా లోకం అంటే భగవంతుడు తన యొక్క స్వస్వరూపంతోటి ఎక్కడైతే నివసిస్తుంటాడో, గోలోక వృందావనం ఎక్కడైతే నివసిస్తుంటాడో అక్కడికి ఎవరైతే వస్తారో మళ్ళీ జన్మించాల్సినటువంటి అవకాశం లేదు, మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం ఉండదు అని భగవంతుడు చెప్పాడు. అంటే ఆ యొక్క విధానాన్ని మనం టార్గెట్ చేసుకోకుండా ఇంకా ఏ విధమైనటువంటి ముక్తిని మనం పొందినా కూడా మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో బ్రహ్మలోకం వరకు వెళ్ళినా ఇంకే లోకం వరకు వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ మనం భగవద్భక్తిని అవలంబించామనుకోండి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం లేదు. అందుకే మనకి కుర్మ పురాణంలో నుండి ఉదాహరణ ఇచ్చారనమాట. సో అందుకే భగవంతుడు ఏం చెప్తున్నారంటే తన నామస్మరణ చేస్తూ తన దగ్గరికి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా చాలా అతి ఉత్తమమైనటువంటి ప్రయత్నము. దానివల్ల మనుష్యుడి యొక్క జీవితం పరిపూర్ణంగా సార్థకమవుతుంది. ఎందుకంటే అలా నామస్మరణ చేస్తూ భగవంతుని చేరుకుంటే మళ్ళీ రావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి. ఎందుకంటే ఒక విషయం మనము సూక్ష్మమైనటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ సమస్త జగత్తు కూడా ఆ బ్రహ్మములో నుండి ఉద్భవించింది. ఓకే. భగవంతుడి యొక్క అవ్యక్తమైనటువంటి తేజస్సులో నుండి ఉద్భవించింది. ఇప్పుడు మనం అంత ప్రయత్నం ఇంత సాధనం చేసి మళ్ళీ అక్కడికే వెళ్ళడం ఎందుకు? మళ్ళీ ఆ అవ్యక్తమైన స్థితికే వెళ్ళడం ఎందుకు? మనమంతా కూడా ఒకప్పుడు అవ్యక్తంలో ఉన్నాము, ఇప్పుడు వ్యక్తం అవుతున్నాము. మళ్ళీ శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళడంలో పెద్దగా ఆనందం ఏం లేదు. అంటే కొద్ది కాలం, చాలా కాలం వరకు మళ్ళీ జన్మ ఎత్తమేమో కానీ ఏ స్థితిలో నుండి వచ్చానో మళ్ళీ ఆ స్థితిలోకి అవ్యక్తం నుండి వచ్చాము, ఇప్పుడు వ్యక్తమయ్యాం, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానిలో పెద్దగా ఆనందము ఎవరైతే ఆ, గొప్ప ఈ రసానుభూరితమైనటువంటి విషయాల్ని ఆస్వాదిస్తారో వాళ్ళు దానికి ఇష్టపడరు అనమాట. అవ్యక్తం నుండి వచ్చాం, వ్యక్తమయ్యాం, మళ్ళీ భగవంతుని యొక్క సేవకుడిగా మళ్ళీ నేను వ్యక్తం అవ్వాలి అనేటటువంటి అభిలాషతోటే ఉంటారు. భగవంతుడు కూడా ఆ విషయాన్నే ఇక్కడ ప్రతిపాదిస్తున్నారనమాట. అంటే మిగతా విధంలని తక్కువ చేయాలనో లేదంటే చేయకూడదనో కాదు, సూచిస్తున్నారు. ఒక సూచన, ఒక హింట్ ఇస్తున్నారనమాట. ఏది ఉత్తమమైనటువంటిది, ఏది అతి ఉత్తమమైనటువంటిది అనేటువంటిది. ముక్తి గురించి ఆలోచించడం ఉత్తమమైనటువంటిది. ఆ ఉత్తమమైనటువంటి విషయాల్లో అతి ఉత్తమమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది భగవన్ నామస్మరణ చేస్తూ భగవంతునికి దాస్య భక్తి రూపకంగా దగ్గరవ్వడం. అందుకే భగవంతుడు
భగవన్ నామస్మరణ చేసేటటువంటి భక్తులకు కలిగేటటువంటి గొప్ప సౌలభ్యాన్ని ఈ తర్వాత 2 శ్లోకాల్లో చెప్తున్నారనమాట. మాం పెత్తిత పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం. మళ్ళీ ఈ దుఃఖాలయంతో కూడుకున్నటువంటి లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదు. నన్ను పొందినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ దుఃఖాలయంలో జన్మించడు, నా యొక్క పరమధామాన్ని చేరుకుంటాడనమాట. సో అలా కాకుండా ఏ లోకాలకు వెళ్ళిన ఆ బ్రహ్మ భువనల్లోక పునరావర్తినోర్జున మాం పెత్తిత కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఇంకా ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ పుట్టేటటువంటి మళ్ళీ జన్మించేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ నా లోకానికి చేరుకుంటే మాత్రం పునర్జన్మ అనేటువంటిది ఉండదు. సో ఎవరైతే మళ్ళీ పునర్జన్మ ఉండకూడదు అనేటటువంటి భావనతో ఉంటారో వాళ్ళు భగవన్నామస్మరణి గట్టిగా పట్టుకుంటే వాళ్ళకి పునర్జన్మ అనేటటువంటిది ఉండదన్నమాట. అత్యంత సులభమైనటువంటి విషయమైనటువంటి నామస్మరణ అనేటువంటి సాధనని మనం పట్టుకుంటే మనము పునర్జన్మ రహితులుగా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే పునరపి జననం పునరపి జననం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకరాచార్య వారు చెప్తారనమాట. సో ఎంతకాలమని ఈ భౌతికపరమైనటువంటి విజ్ఞానాన్ని భౌతికపరమైనటువంటి విషయాల్ని నేర్చుకుంటావు ఓ మూఢమతి, ఆ గోవిందుని భజించు. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ ఒక తల్లి గర్భంలోకి వెళ్ళడం అనేటటువంటి చాలా కష్టతరమైనటువంటి పనిని నువ్వు తప్పించుకో. ఎలాగా? కృపయా పారే పాహిమురారే. ఆ మురారిని మనస్ఫూర్తిగా పాహి పాహి అని చేరుకో, స్మరించు. భజగోవిందం గోవిందుని భజించు. దానివల్ల మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేటటువంటి చక్రంలోని బయటపడేటటువంటి గొప్ప అవకాశం నీకు దొరుకుతుంది అని ఆచార్యులు మనకు చెప్పారనమాట. సో అది మనము ఈరోజు 8వ అధ్యాయం 14, 15, 16 14వ శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నామంటే నామస్మరణ అత్యంత సులభమైనటువంటిది, అందరూ చేయదగినటువంటిది. నామస్మరణతో 5 విధాలుగా భగవంతునికి దగ్గర అవ్వచ్చు. దాస్య మాధుర్య శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య భావాలతో భగవంతునికి దగ్గర అవ్వచ్చు. అలా తర్వాత ఎప్పుడైతే భగవంతునికి నామ జపముతో మనం దగ్గర అవుతూ ఉంటామో ఇంకా మనం పునరావృత్తి స్థితికి వెళ్ళిపోతామంట. మళ్ళీ పుట్టేటటువంటి విషయాన్ని దాటి వెళ్ళిపోతాం. సో ఇలా ఎప్పుడైతే భగవంతుని యొక్క ధామానికి చేరుతామో మళ్ళీ పునర్జన్మ అనేటటువంటిది మనకు ఉండదు. అలా కాకుండా వేరే ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ మనకి పునర్జన్మ ఉంటుంది అని మనము 16వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇది ఈరోజు మనం 8వ అధ్యాయం 14, 15, 16 శ్లోకాల్లో తెలుసుకున్నాం. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కృష్ణమాత ప్రణామం. ప్రభుజీ, ఒకటి మనకు ఇప్పుడు ఆచార్యులు ఉంటారు కదా ప్రభుజీ, 4 సాంప్రదాయాలు ఉన్నాయి కదా మనకు. శ్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయము. అయితే వీటిలలో ఆచార్యులు ఇప్పుడు శ్రీ సాంప్రదాయం అంటే రామానుజాచార్యులు వాళ్ళే వస్తారు కదా ప్రభుజీ. అవును మాతాజీ. ఈ కుమార సాంప్రదాయంకు ఏ ఆచార్యుల పేరు ఉంటుంది ప్రభుజీ? అది కుమార సాంప్రదాయానికి ఓకే బ్రహ్మ కుమార వల్లభాచార్యులు అనుకుంటా. కాదు, రుద్ర సాంప్రదాయానికి ఆయన వల్లభాచార్యులు. కుమార సాంప్రదాయానికి గుర్తు రావట్లేదు మాతాజీ. నింబార్కాచార్యులు. బ్రహ్మ సాంప్రదాయానికి ప్రభు? బ్రహ్మ సాంప్రదాయానికి బ్రహ్మనే. అయితే ఇది అదే కూడా కన్ఫ్యూజ్ ఉండే ప్రభు. రుద్ర సాంప్రదాయానికి నింబార్కాచార్యులు అనుకోండి. రుద్ర సాంప్రదాయానికి వల్లభాచార్యుల వారు. ఓకే ప్రభు. శ్రీ సాంప్రదాయానికి మాత్రం రామానుజులు. బ్రహ్మ సాంప్రదాయానికి బ్రహ్మనే. బ్రహ్మ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. కోట ఉషా మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? లేదు ప్రభుజీ, లేదు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. రేపు గురువారం మనము ఇస్కాన్ నందనవనంలో సుదర్శన నారసింహ హోమాన్ని జరుపుకోబోతున్నాము. ఆ హోమానికి సంబంధించినటువంటి పోస్టర్ మనకి శైలజ మాతాజీ అన్ని గ్రూప్స్ లో పెడతారు. ఎవరైనా మీ పేరు మీద హోమం చేయించుకోవాలనుకుంటే మాకు తెలియజేయండి మీ డీటెయిల్స్. సో మీకు ఆ రోజు హోమంలో కూర్చునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తాము. ఓకే, హరే కృష్ణ.
ఓకే. సో మనకి పోస్టర్ వస్తుంది. దాన్ని బట్టి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ దండత్ ప్రణాం. హరే కృష్ణ వరాహ పురాణంలో శ్లోకం చెప్పారు కదా, ఒక్కసారి అది మళ్ళీ ఒకసారి ప్రొనౌన్స్ చేయరా ప్రభుజీ? వరాహ చేస్తాను. పురాణం ఓకే. మీతో స్థిత్ మ్యూట్ చేయండి ప్రభుజీ, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే. ఓకే. స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితః స్మర్తా విశ్వరూపం చ మామజం తథా తామ్రియమానం తు కాష్టాపాషాణసన్నిభం అహం స్మరామి మద్భక్తాం నయామి పరమం గతిం. ఎవరైతే శరీరము స్వస్థతతో ఉన్నప్పుడు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా నామస్మరణ నేనే సృష్టి అంతటికి మూలము అనేటటువంటి అనేటువంటి నమ్మకంతో ఎవరైతే నన్ను స్మరణ చేస్తారో, నామస్మరణ చేస్తారో, వారు ఒకవేళ వారి శరీరము సరిగ్గా లేనప్పుడు, వాళ్ళు శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు, నన్ను స్మరించలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని నేను ఉద్ధరిస్తాను, నా ధామానికి తీసుకొస్తానని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా హరే ప్రశ్నలు ఉన్నాయా? కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణాం. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. కల్పన మాతాజీ ప్రశ్న ఏంటి? ప్రభుజీ ఇప్పుడు ఆధ్యాత్మిక లోకాలు అన్నారు కదా ప్రభుజీ, అవును. అంటే కొంతమంది ధ్యానం, మెడిటేషన్ ఇలా చేస్తూ ఉంటారు కదా ఎస్ ప్రభుజీ. ఎస్ సో వాళ్ళు కూడా ఆ బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు, కాకపోతే మళ్ళీ జన్మిస్తారు, అంతే కదా? అయితే ఇది మెడిటేషన్ చేసేటప్పుడు ధ్యానము, ఈ ఈ హఠయోగ, అష్టాంగ ఇవి చేసేటప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి భావనతో మెడిటేషన్ చేస్తున్నామో ఆయా లోకానికి వెళ్తామన్నాడు. ఉదాహరణకి కొందరు మెడిటేషన్ ఏ విధంగా చేస్తారంటే, ధ్యానం ఎందుకు చేస్తారంటే, ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టి బ్రహ్మైక్యం చెందాలి అంటే ఆ పరబ్రహ్మంలో మేము కలిసిపోవాలి అనేటటువంటి భావనతోని మెడిటేషన్ చేస్తారన్నమాట. సో వీళ్ళకి ఇంకా బ్రహ్మలోకము, ఇంద్రాది లోకాలు, ఈ లోకాలు ఎక్కడికి వెళ్ళరు. మనకి సృష్టి చిత్రం కనుక చూస్తే బ్రహ్మజ్యోతి అని ఒక ప్రదేశం ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మజ్యోతి ఏంటంటే భగవంతుని యొక్క శరీరంలో నుండి వెలువడేటటువంటి తేజస్సు. ఓకే. సో ఆ తేజస్సులో లీనమవ్వడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఇంకా మళ్ళీ భగవద్భక్తి, సేవ, భగవన్నామస్మరణ, భగవద్భక్తుల సాంగత్యం ఇలాంటి ఏ ఆలోచనలు ఉండవు అనమాట. మనం వచ్చింది అక్కడికే, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం, మళ్ళీ ఆ వ్యక్తంలోకి వెళ్ళిపోదాం అనేటటువంటి భావనతో సేవ చేస్తారు, ధ్యానం చేస్తారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆకాశంలో చుక్కలాగా అక్కడ ఉంటూ ఉంటారనమాట. ఓకే. సో కొందరేమో ధ్యానం ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి మార్కండేయ మహర్షి యొక్క తండ్రి గారు ఉన్నారు. ఆయన ఓసారి బ్రహ్మలోకానికి వెళ్దాం అనుకున్నాడు అనమాట. కానీ ఆయనకి అర్హత దక్కదు. ఎందుకంటే సంతానం లేదు కాబట్టి నీకు బ్రహ్మలోకాలకి రావడానికి అర్హత లేదంటారనమాట. సంతానం ఎవరైతే మనుష్య శరీరంతో ఉన్నప్పుడు సంతానాన్ని ఉత్పత్తి చేస్తారో వాళ్ళకి మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో అలా ఆయన గొప్ప మార్కండేయ మహర్షి వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప ఋషి. ఓకే. ఆయన ఎంతో తపస్సు చేస్తారు, అయినా కూడా ఆయనకి దక్కదు ఆ అవకాశం. కానీ భక్తుడికి మాత్రం సంతానం ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, భగవన్నామస్మరణ చేయడం వల్ల ఉత్తమ గతులు దక్కుతాయన్నమాట. సో అలాగా బ్రహ్మలోకానికి వెళ్ళే అర్హత పొందినా కూడా ధ్యానము, తపస్సు చేస్తూ బ్రహ్మలోకాలకు వెళ్ళాలి నేను అని అనుకునేటటువంటి ధ్యానం చేసినా కూడా అక్కడికి వెళ్ళడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఒకవేళ అక్కడికి వెళ్ళేటటువంటి అర్హత పొంది అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మ కూడా ఒక జీవుడే కాబట్టి. ఆయన లోకాలన్నిట్లోకెల్లా 14 లోకాల్లోకి లో అన్ని లోకాల కంటే పైన ఉండేటటువంటి బ్రహ్మలోకం కూడా ఎప్పుడైతే బ్రహ్మ తన శరీరాన్ని వదిలిపెడతాడో అప్పుడు ఆ లోకం కూడా ప్రళయంలో కలిసిపోతుంది. కాబట్టి అది కూడా అశాశ్వతం. సో మనం తపస్సు, ధ్యానము, జపము చేసేటప్పుడు నా యొక్క గమ్యం ఏదై ఉండాలి అనేటటువంటి భావనతోని చేస్తామో అది మన గమ్యం అయిపోయి ఉంటుందన్నమాట. ఒక అడ్రస్ ఇచ్చుకోవడం, ఎలాగైతే మనం మనస్సు అనేటటువంటి ఒక
తెల్ల కాగితం మీద మనం ఏం రాసుకుంటున్నామో ఓకే ఆ రాసుకునేటటువంటి సందేశానుగుణమైనటువంటి జన్మ మనకి దక్కుతుంది. కానీ ఆ జన్మ ఎక్కడ ఉండాలి, ఎక్కడ అయి ఉండాలి అనేటటువంటి అడ్రస్ రాయలేదనుకోండి, అది ఎక్కడికి వెళ్ళదు. ఓకే ప్రభుజీ. మళ్ళీ ఇంకొక డౌట్ ప్రభుజీ. చెప్పండి. కవిం పురాణ ఆ శ్లోకం ఉంది కదా ప్రభుజీ, ఆ, 8.8 కవిం 9. పురాణామనుశాసితారాం అనోరణీయాం స్మామనుస్మృత్య సర్వస్య ధాతార్మచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసస్పృస్తాత్. సో ఈ శ్లోకంలో భగవంతుడిని సూక్ష్మంగా ఉంటాడు కవి అంటే భవిష్యత్తు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసి ఉన్నాడు, అచింత్యమైన వాడు అని చెప్పి లక్షణాలు చెప్పారు కదా. మనం ఇప్పుడు ధ్యానంలో ఎలా ధ్యానించాలి ప్రభుజీ? ఇప్పుడు ద్వాపర యుగంలో మనకు చూపించినట్టు పిక్చర్స్ లో ఉన్న కృష్ణాని ధ్యానించాలా, లేకపోతే కృష్ణ విశ్వరూప దర్శనంలో విశ్వాన్నంతటిని తన నుంచే సృష్టిస్తున్నాడు, తన శ్వాస తీసుకున్నప్పుడు ఈ విశ్వం అంతా జనిస్తుంది, శ్వాస వదిలినప్పుడు జనిస్తుంది, శ్వాస తీసుకున్నప్పుడు అంతరించిపోతుంది అంటున్నారు కదా సృష్టి. సో ఎలా మనం ఆయన్ని ధ్యానించాలి, ఏ రూపంతో ధ్యానించాలి? వెరీ గుడ్, మంచి ప్రశ్న. సో భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా ఆయన యొక్క శక్తి ఉంది అని చెప్పారనమాట. సో భగవంతుని ఏ విధంగా ధ్యానించాలని మనకి ఈ రోజు మనం చర్చించుకున్నటువంటి విషయంలో 5 మార్గాలను ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనము భగవంతుని ఒక మిత్రుడిగా ధ్యానించామనుకోండి, కృష్ణార్జునులతో కూడుకున్నటువంటి ఆ రూపంగా ధ్యానించవచ్చు. అలాగే నేను భగవంతునికి దాస్యుడనవ్వాలి అని అనుకున్నాం అనుకోండి, ఓకే, భగవంతుని సేవిస్తున్న విధంగా భగవంతుని యొక్క అర్చనా విగ్రహాన్ని ధ్యానిస్తూ ఆ అర్చనా విగ్రహానికి మనం ఎన్నో కైంకర్యాలు చేస్తున్నాం అన్న విధంగా మనం ధ్యానించవచ్చు. లేదంటే నేను భగవంతుణ్ణి వాత్సల్య రూపకంగా నేను వాత్సల్య భక్తితో భగవంతునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నేను భగవంతునికి చక్కగా లడ్డు గోపాలని ఒళ్ళో పెట్టుకున్నట్టు ఆ విధంగా లడ్డు గోపాలమూర్తిని చిన్ని కృష్ణుని మనం ధ్యానించవచ్చు. ఓకే, సో అట్లాగా మనకి ఈ అధ్యాయంలో 5 విధానాలు ఇచ్చారనమాట. ఆ 5 విధానాల్లో మనం భక్తుడైతే దాస్య భక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట. ఎందుకంటే దాస్య భక్తిలో ఇవ్వడమే ఉంటుంది, తీసుకోవడం ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది ఉండదు అనమాట. అందు గురించని నేను ఎప్పుడు భగవంతునికి దాస్యుడుగా ఉండాలి అని చెప్పి నేనైతే అంటే మనం మనస్సులో ఏదో ఒక రూపాన్ని పెట్టుకోకుండా మనం ధ్యానించడం అనేటువంటి చాలా కష్టం. అదే ప్రభుజీ నా డౌట్. నేను ఎలా చేస్తుంటానంటే సులభంగా మనం చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుని యొక్క అర్చనమూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తికి అలంకారం చేస్తున్నట్టు, ఆ మూర్తికి నైవేద్యం పెడుతున్నట్టు, ఆ మూర్తికి గొప్ప గొప్ప నైవేద్యాలు వండుతున్నట్టు, చాలా చాలా విలువైనటువంటి నగలు తెచ్చి స్వామికి వేస్తున్నట్టు, మనస్సే కదండి, పైసా ఖర్చు లేదు. అలాగా ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది లోపల. అలాగే ఆ రూపం మీద ధ్యానంతో మనం నామస్మరణ చేస్తుంటాం కాబట్టి చాలా సులభంగా మనం భగవంతుని పట్టుకోగలం. అదే ప్రభుజీ, నేను ఈ చాంటింగ్ చేసేటప్పుడు నా పక్కనే కృష్ణ ఉన్నాడు అని చెప్పి ధ్యానిస్తుంటాను. కాకపోతే నాకు ఆయన ఫేస్ అవన్నీ ఏం రావు, చేతులు కాళ్ళు ఇవే ఆ ఫ్లూట్ అవే గుర్తుకొస్తూ ఉంటాయి ప్రభుజీ. అదే ఈ శ్లోకాలలో చాలా వివరంగా భగవంతుడిని ఎలా ధ్యానించాలని చెప్పున్నారు కదా. నాకు ఏ విధంగా అర్థం కాలేదు ప్రభుజీ, అది ఎలా ధ్యానించాలని, సూక్ష్మంగా ధ్యానించాలా లేకపోతే అలాగని. సో అందుకని ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఓకే ప్రభుజీ. అంటే ఇంకా మనం ఆయన మీద ఎలా అయినా సరే పెంచుకోవచ్చు ప్రేమని, భక్తి అనేది ముఖ్యం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ విభు స్వర్ణశ్రీ మాతాజీ, హరే కృష్ణ. స్వర్ణశ్రీ మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, సిల్లిగా ఉంటదేమో కానీ ఒక గ్రాస్ డౌట్ వస్తుంది మాతాజీ. ప్రభుజీ, అది ఏమైందంటే ఇప్పుడు మనకి గ్రాస్ బాడీ వెళ్ళిపోయిన తర్వాత సటిల్ బాడీ ఆత్మని అలానే పట్టుకుని ఉంటుంది కదా. మనకి కోరికలు ఉన్నంత వరకు అది అలాగే పట్టుకుని ఉంటుంది. ఆ కోరిక తీరాలి అని అంటే ఇంకొక దేహంలోకి వెళ్తుంది అంటున్నాం.
ఎప్పుడైతే మన కోరికలన్నీ తీరిపోతాయో ఆత్మ లిబరేట్ అయితే అప్పుడు సటిల్ బాడీ పక్కకు వచ్చేస్తుంది, ఆత్మ ఆ, ఆ, పై లోకాలకి వెళ్తుంది అని, ఆధ్యాత్మిక లోకాలకి వెళ్తుంది అని. అయితే ప్రభుజీ ఇప్పుడు మనకి ఆత్మ రిలీజ్ అయినప్పుడు అది గోలోకానికి వెళ్తుందా, ఏ లోకానికి వెళ్తుంది అన్నది మనం చేసే కర్మలను బట్టి ఉంటుంది అని అర్థమైనప్పుడు, మనం చేసే కర్మలు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉన్నప్పుడు స్వర్గలోకానికి వెళ్తే ఆ స్వర్గలోకంలో మనము అనుభవించాల్సిన పాజిటివ్లీ అన్నీ అనుభవించి అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ది ఎర్త్ కదా, మళ్ళీ ఇంకో జన్మ తీసి. అదే నరకలోకానికి వెళ్తే అక్కడ కష్టాలు అనుభవించి మళ్ళీ వెనక్కి వస్తాము అని. అయితే ఇక్కడ నాకు గ్రాస్గా అర్థం కానిది ఏంటంటే ఒక డౌట్, స్థూల శరీరానికే కదా ఏ నొప్పి కానీ బాధ కానీ సంతోషం కానీ ఉండేది. మన స్థూల శరీరాన్ని వదిలేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, నరకానికి వెళ్ళినప్పుడు నొప్పి ఎలా తెలుస్తుంది, స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆనందం ఎలా తెలుస్తుంది అనేది అర్థం కాలేదు ప్రభుజీ. చక్కటి ప్రశ్న ఇక్కడ మాధవి. వదిలేస్తాం కదా గ్రాస్ బాడీని అని. ఒక్క 2 నిమిషాల సమయం అండి, ఇప్పుడే చెప్తాను నేను. హరే కృష్ణ. అలా ఓకే. హరే కృష్ణ, హరే క్షమించాలి. కృష్ణ. సో మాతాజీ ఏం ప్రశ్న అడుగుతున్నారంటే, ఈ స్థూల శరీరానికే కదా బాధ, నొప్పి, ఆనందం అనేటువంటిది అనేటటువంటి అనుభవాలు ఉంటాయి, ఆత్మకు అవేమి ఉండవు కదా, మరి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆత్మనే ఉంటుంది కదా, ఈ స్థూల శరీరం ఉండదు కదా, మరి ఎలా అనుభవిస్తాడు అనేటువంటిది మీ ప్రశ్న కదా. అవును ప్రభుజీ. సో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం వదిలిపెడతామో ఆ మనుషుడు చేసినటువంటి కర్మానుసారంగా అతనికి వివిధ శరీరాలు లభిస్తాయన్నమాట. ఒకటి, పాపకర్మలు చేశాడనుకోండి, యాతనా శరీరం అని ఒక శరీరంలోకి ఆ ఆత్మని ప్రవేశపెడతారు. విన్నాను ఒకసారి ఎప్పుడో, ఆ, యాతన శరీరం. యాతన శరీరం. ఎప్పుడైతే మనుషుడు పుణ్యకర్మలు చేస్తాడో అప్పుడు ఆ ఆత్మని, ఆ పుణ్యాత్మని ఒక దివ్య శరీరంలోకి ప్రవేశపెడతాడనమాట. ఓకే. ఓకే. ఆ పాపాలు చేసినటువంటి వ్యక్తికి యాతనా శరీరాన్ని ఇచ్చి ఆ యాతనా శరీరాన్ని నరకానికి తీసుకెళ్ళి ఆ యాతనా శరీరం ద్వారా అతను నానా నరక యాతనలు అనుభవించేటటువంటి శిక్షలు ఇస్తారనమాట. ఓకే. సో అలా కాకుండా పుణ్యకర్మలు చేశాడు, స్వర్గాది లోకాలకు వెళ్ళాలి, ఒక దివ్య శరీరాన్ని ఇస్తారు. దివ్య శరీరాన్ని ఇచ్చి ఆ దివ్య శరీరంతో అక్కడ స్వర్గాది భోగాలని అనుభవించేటటువంటి అవకాశం కల్పిస్తారు. అలా కాకుండా ఇంకా పూర్తిగా మళ్ళీ పునర్జన్మ ఉండకుండా ఉండే విధంగా మనుషుడు భక్తి చేశాడు మనుష్య శరీరంలో ఉన్నప్పుడు, అప్పుడు ఆ వ్యక్తికి భగవంతుని యొక్క గోలోక ధామంలో
భగవంతుని యొక్క దాసుడిగా ఉండే విధంగా ఒక శరీరాన్ని ఇస్తారన్నమాట. అందుకే మనకి ముక్తులలో సారూప్య ముక్తి అని కూడా ఒకటి ఉంది అన్నమాట. అది ఎలా ఉంటుందంటే ఆ ఆ ముక్తికి ఎలిజిబుల్ అయితే భగవంతుని యొక్క చతుర్భుజ రూపం మనకు వస్తుంది. కానీ భగవంతుడు అంత శక్తి మనకు ఉండదు. ఆ చతుర్భుజ రూపానికి భగవంతునికి తేడా ఏంటంటే భగవంతుని యొక్క నిజ రూపానికి కౌస్తుభం ఉంటుంది ఇక్కడ. మన సారూప్య ముక్తి పొందినటువంటి జీవులకి ఆ కౌస్తుభం ఉండదు అనమాట. వాళ్ళు భగవంతుడి యొక్క పార్షదుల్లాగా. మీరు చూసుకుంటే జయ విజయులు కూడా వాళ్ళు కూడా చతుర్భుజాలు ఉంటాయి. శంఖ గద ఇవన్నీ వాళ్ళు కూడా ధరించి ఉంటారు. కానీ భగవంతుడి యొక్క పార్షదులు, భగవంతుడి యొక్క సేవకులు అన్నమాట. సో ఈ విధంగా భక్తుడు మనుష్యుడు తాను శరీరంతో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆ, కర్మలు చేస్తున్నాడు దాన్ని బట్టి ఆయా శరీరాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అందుకే మనకి ఈ అధ్యాయంలో యో యో యాం యాం తాను యం యం వాపీశ్వరన్ భావం త్యజంతి అంత్య కలవరం తం తం ఏ వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఏ ఏ భావనతోటి మనుషుడు ఉంటాడో ఆ భావన అనుగుణమైనటువంటి శరీరాన్ని పొందుతాడని చెప్పి చెప్పారనమాట. అది ఈ మన శరీరంలో నుండి ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత ఎలాగా అనుభవిస్తుంది అనేటటువంటి విషయానికి సమాధానం. ఇంకొకటి మీరు అన్నారు ఇట్లా మన సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి కోరికలన్నీ తీరిపోయిన తర్వాత ఆత్మ మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తకుండా ఉంటుంది అని అన్నారు. అయితే దాన్ని మనము ఆ, ఆ, చాలా చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, మన ఉన్నటువంటి కోరికలు ఎన్నటికీ తీరవు. మనకున్నటువంటి కోరికలు ఎప్పటికీ తీరవు అనమాట. ఓకే ప్రభుజీ. ఓకే, ఉంది. ఎప్పుడు ఒక కోరిక తీర్చుకుంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మళ్ళా. అయితే మనకున్నటువంటి కోరికలని మనం ప్యూరిఫై చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే వెన్ వి స్టార్ట్ డూయింగ్ డివోషనల్ సర్వీస్, వెన్ వి స్టార్ట్ గెటింగ్ నియర్ టు లార్డ్, అవర్ డిజైర్స్ విల్ బి అవర్ డిజైర్స్ విల్ బి ప్యూరిఫైడ్. సో మనకు అప్పుడు ఒకే ఒక్క కోరిక ఏముంటుందంటే నేను భగవంతుడికి భక్తుడు అవ్వాలి అనేటటువంటి కోరిక నిల్చుంటుంది అనమాట. సో ఆ కోరిక అనుగుణంగా మనము భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనమాట. సో నిష్కామమే కోరిక అయిపోతుంది అనమాట. ఓకే ఓకే. కానీ అంటారు కదా ప్రభుజీ, సటిల్ బాడీ సోల్ తోటి ఎప్పుడు అటాచ్డ్ ఉంటుంది. ఎస్ అన్లెస్ అది లిబరేట్ అవుతే కానీ ఆత్మ ఫార్వర్డ్ వెళ్ళదు అని. ఎస్. సో మన ప్రయత్నం అంతా వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ ద ఎక్సర్సైజ్ దట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ ట్రయింగ్ టు ప్యూరిఫై అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. Subtle body is nothing but subconsciousness. Yeah. Okay. So we are trying to purify the subconsciousness. We are trying to install the pure desires to serve Lord ఓకే. in our subconscious mind. So that is paving a path towards Lord. అంటే డిజైర్ ఎప్పుడు పోదు. That will be always యా there. యా. సో So అది instead of material desires, now యా. your desires will become spiritual desires. ఓకే. Okay. ఇప్పుడు లిబరేషన్ ఆఫ్ సటిల్ బాడీ ఫ్రమ్ సోల్ అన్నది ముక్తి అంటామా? మోక్షము ముక్తి ఆ రెండు డిఫరెన్స్ ఎక్కడో గ్రాస్ Yeah. లైన్ లో గుర్తు రావట్లేదు Yeah. ప్రభుజీ. So, yeah, moksha, mukti, liberation means getting out of this material world. ఓకే. Okay. సో ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉండి నేను బయటకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉంటుందో అది ముక్తి గురించినటువంటి ఆలోచన. ఓకే. సో ఆ ముక్తి మనం 5 టైప్స్ చెప్పుకున్నాం. ఆ, ఈదర్ కంప్లీట్లీ మర్జింగ్, అదే ఓకే, ఆర్ గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం, గోలోక ధామానికి వెళ్ళడం, ఆర్ మన భగవంతుడు లాంటి చతుర్భుజాన్ని పొంది భగవంతుని యొక్క సేవకుడు పార్షదుడుగా ఉండడం, ఓకే, ఆర్ భగవంతుడికి మిత్రుడిగా ఉండడం, సామీప్యం ముక్తి. సో గెట్టింగ్ లిబరేషన్, ఈ భౌతిక ప్రపంచంలో నుండి బయటపడాలనేటటువంటి ఆలోచన ఏదైతుందో ఎప్పుడైతే థాట్. బయటపడతామో అది ముక్తి అన్నమాట. సో ఆ ముక్తిలో కూడా తాత్కాలికంగా మనం కేవలము మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో నుండి బయటకు వెళ్ళి నేను మళ్ళీ సుఖాలని అనుభవించాలి అంటే దట్ ఈస్ నాట్ ముక్తి అగైన్. దట్ విల్ లీడ్ అస్ టు స్వర్గలోక, క్షీణే పుణ్య మర్త్యలోకం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పుణ్యం అంతా ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నారు. దట్ ఈస్ నాట్ ముక్తి. సో ఎప్పుడైతే
not material world, not heavenly planets. Beyond material and heavenly planets, what we aim for is mukti. ప్రభుజీ ఇంక నిన్న మీరు భగవద్గీత చదివారు కదా మనం Yes, Mataji. దీనికోసం అప్పుడు చదివినప్పుడు ప్రభుజీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి. నాన్నగారు పోయి 10 ఏళ్ళు అవుతుంది అనుకోండి. అవును. అంటే 10 ఏళ్ళు అంటే బ్రహ్మలోకంలో మనం ఆయన డేస్ చూసుకుంటే 10 రోజుల కిందే లెక్క కదా. అంటే 1 ఇయర్ ఇస్ 1 డే కదా. ఇప్పుడు Yes. ఈ 10 రోజుల లోపల ఆయన ఇంకెక్కడా జన్మ తీసుకుని ఉండరా? అందుకనే మనం ఆయనకి బెటర్ లైఫ్ కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? ఈ 10 డేస్ గ్యాప్ లో ఏమవుతుంది అని అనిపించింది ప్రభుజీ నాకు. Okay, yeah. So I'll answer that, Mataji. ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెడతామో మనం తెలుసుకున్నాం, శుద్ధ భక్తి చేస్తే భగవంతుని దగ్గరికి వెళ్తాం, లేదంటే పుణ్యకర్మలు చేస్తే హెవెన్లీ ప్లానెట్స్ స్వర్గాది లోకాలకు వెళ్తాము, బ్రహ్మాది లోకాలకు వెళ్తాం, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటామని. అయితే కొన్నిసార్లు ఆల్రెడీ జన్మ తీసుకొని ఉండవచ్చు. అయితే మనము ఈ కార్యక్రమం ఏదైతే పితృదేవతలను ఉద్దేశించి చేస్తుంటామో అది ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బూస్టప్ అన్నమాట. వాళ్ళు ఎక్కడన్నా ఉండనియండి, వాళ్ళు అక్కడ నుండి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి చేసేటటువంటి కార్యక్రమాలు అన్నమాట ఇవన్నీ. వాళ్ళు ఇంకో జన్మ ఎత్తినా కూడా మనం చేసిన వాళ్ళని ఉద్దేశించి చేయడం వల్ల వాళ్ళు ఏ జన్మలో ఉన్నా కూడా అక్కడ వాళ్ళకి ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించడానికి మనం చేస్తామన్నమాట. ఉదాహరణకి ఆ, మన మహాభారతంలో ఆ, మయసభ నిర్మిస్తారనమాట. యుధిష్ఠిర మహారాజు గురించి మయాదానవ అనేటటువంటి ఒక దానవుడు మయసభ నిర్మించిస్తాడు. ఇచ్చిన తర్వాత గొప్పగా మయసభలో యుధిష్ఠిర మహారాజు కూర్చొని ఉంటాడు. కూర్చున్న తర్వాత నారదుడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత నారదుడు రాగానే నారదుని యుధిష్ఠిర మహారాజు అడుగుతాడనమాట. నారద, మీరు అన్ని లోకాలకి తిరుగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా, మా నాన్నగారు ఏ లోకంలో ఉన్నారు, ఆయన ఏం ఆకాంక్షిస్తున్నారు అని అడుగుతాడు అనమాట. అడగగానే అప్పుడు నారదుడు చెప్తాడనమాట, నాయన యుధిష్ఠిర, మీ నాన్నగారు ఫలానా మన యమలోకంలో ఉన్నారు. అంటే యమలోకం అంటే కేవలం నరకలోకం అని అనుకోవద్దనమాట. యమలోకం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట, చాలా లావిష్గా ఉంటుంది. సో పలానా లోకంలో ఉన్నారు, అక్కడ నుండి ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఆయన ఆ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ యజ్ఞం చేయాలి అని చెప్తారనమాట. యజ్ఞం చేసి దాన్ని ఆయనకి అర్పించాలి అని చెప్తారనమాట. సో దట్ ఆయన అప్గ్రేడ్ అవుతారు, ఎలివేట్ అవుతారనమాట. సో అదే విధంగా మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి ఉండవచ్చు, లేదంటే ఆ, ఏ లోకాల్లో ఉండవచ్చు, ఏ లోకంలో ఉన్నా కూడా. ఎందుకంటే మనము ఇప్పుడు ఉన్నామంటే మన యాన్సిస్టర్స్ కొన్ని వేల వందల లక్షల మంది ఉన్నారు, అదే ఓకే, మన వెనకాల. ఓకే, సో ఒకవేళ మన పూర్వీకులు ఎవరైనా శుద్ధ భక్తి చేసి గోలోకంలోకి వెళ్ళి ఉంటే, ఇంకెవరైతే ఆ భక్తి స్థితికి వెళ్ళలేదో, ఇంకెవరైతే ఇంకా ఉద్ధరింపబడలేదో వాళ్ళందరికీ కూడా ఈ పుణ్యఫలం అనేటువంటిది అప్లై అవుతుంది అనమాట. అప్లై అయ్యి వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారనమాట. సో అందుకే మనము ఆ కర్మలు చేసేటప్పుడు వాళ్ళకి వారి యొక్క సంతృప్త్యర్థం, అలాగే వాళ్ళకి వాసుదేవ భక్తి సంప్రాప్త్యర్థం అని సంకల్పంతో చేశామన్నమాట. ఎందుకంటే ఏదున్నా కూడా శాశ్వతం, కేవలం వాసుదేవ భక్తి ఉంటేనే అది శాశ్వతం. కాబట్టి మనం ఏదో భౌతిక లోకాలు వాళ్ళ ఒక లోకంలో ఉంటే ఇంకో లోకంకి వెళ్ళాలనే కోరిక కాకుండా, వాళ్ళు ఎక్కడున్నా వాసుదేవ భక్తి వాళ్ళకి సంప్రాప్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఆ కార్యక్రమం చేశామన్నమాట. సో మీ యాన్సిస్టర్స్ కూడా, మీ ఎవరైతే యాన్సిస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా కూడా స్వర్గాది లోకాల్లో ఉండొచ్చు, బ్రహ్మలోకంలో ఉన్నా కూడా. మళ్ళీ బ్రహ్మలోకంలో మనకి ఈ శ్లోకంలో చెప్పారు, కూర్మ పురాణంలో, బ్రహ్మలోకంలో ఉన్నా కూడా మళ్ళీ భగవద్భక్తి చేస్తే ఆ బ్రహ్మలోకం ఎప్పుడైతే ప్రళయంలో కలిసిపోతుందో ది సోల్స్ విల్ గెట్ అప్లిఫ్టెడ్ టు ఆ లోకాలకి అని చెప్పేసి. సో అక్కడున్నా కూడా భగవద్భక్తి వాళ్ళకి రావాలని మనం కోరుకున్నాం. ఉత్తమ లోకాల్లో ఉన్నప్పుడు కూడా భక్తి లేదనుకోండి, మళ్ళీ అగైన్ దే విల్ డౌన్ ఫాల్. ఉత్తమ హరే లోకాలు కృష్ణ అనేటువంటిది ప్రభు. వాళ్ళకు ఒక ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ టు upgrade themselves. If they don't use that, again they have to fall down. So that's why we desired that our ancestors, wherever they are, whichever loka
in whichever loka they are. So we did a pure desire. We desired that they also should become devotee of Lord. హరే కృష్ణ ప్రభు. అదే అనుకున్నాను, అదొకటి అర్థమైంది. మన ఎవ్రీ ఇయర్ మనం పెట్టే ఇది 1 year అంటే బ్రహ్మలోకంలో 1 day కింద అని. యాక్చువల్లీ అయితే అప్పుడు బ్రహ్మలోకంలో 1 day కాదు. యాక్చువల్లీ అదే బ్రహ్మలోకంలో మనకి అయితే దేర్ ఆర్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్. బ్రహ్మలోకంలో ఓకే 1 day అంటే దట్ ఈస్ బిగ్గర్ దాన్ అదే మన. ప్రభుజీ. సో పితృలోక పితృలోక అండ్ మన స్వర్గలోక. ఓకే ఓకే. సో పితృలోకంలో 1 day అంటే 1 month. ఓకే. సో స్వర్గలోకంలో 1 day అంటే, స్వర్గాది లోకంలో 1 day అంటే 1 year. ఓకే. సో బ్రహ్మలోక 1 day కి చాలా పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది. అంటే మనం సంవత్సరానికి ఒకసారి చేస్తాం కదా ప్రభుజీ, యా ఆ సంవత్సరానికి ఒకసారి చేసేది అక్కడ 1 day కింద లెక్క అని ఆ ఎస్ కాన్సెప్ట్, అంతే కదా ఎస్ ప్రభుజీ? ఎస్ మాతాజీ. సో మనుషుడు అప్గ్రేడ్ అవుతాడు కాబట్టి పితృ నుండి మళ్ళీ దేవతా లోకానికి వెళ్తాడు కాబట్టి వాళ్ళకి 1 day అంటే 1 year, మన 1 year అంటే వాళ్ళకి 1 day కాబట్టి మనం అలా చేస్తాం. అలా అనుకుని అయితే నాన్నగారు పోయి 10 రోజులే అయింది. 10 రోజుల్లో ఆయన ఇంకెక్కడన్నా బర్త్ తీసేసుకుని ఉంటే మనం చేసేది ఎలా ఉపయోగపడింది అనుకున్నాను. కానీ ఎస్ మీరు చెప్పిన దాన్ని బట్టి హీ గెట్ అప్లిఫ్టెడ్ అని. it is just as good as you are sending some telegram or doing some UPI transfer to one of your son or ancestor wherever they are in. like ఎవరైనా అమెరికాలో ఉన్నారనుకోండి, లండన్ లో ఉన్నారనుకోండి, అదే డబ్బులు పంపించాలంటే వీడు వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. జస్ట్ లైక్ దట్. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ రేపు మనము హరే ఇంకో కృష్ణ. శ్లోకంతో కలుసుకుందాం. హరే కృష్ణ. శ్రీ విభు. హరే కృష్ణ. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ చేసేటటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नमाचार्य श्री हरिदास ठाकुर की जय. हरे कृष्णा. हरे हरे कृष्ण कृष्ण. हरे कृष्ण. धन्यवाद. धन्यवाद. हरे कृष्ण प्रभु, धन्यवाद प्रणाम. धन्यवाद प्रणाम. हरे हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरे कृष्ण. धन्यवाद प्रणाम. हरे कृष्ण हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम. हरे कृष्ण. धन्यवाद प्रणाम. हरे कृष्ण.